డియర్ స్టూడెంట్స్, నేను మీ మైసూరెడ్డి సార్ని. ప్రస్తుతం మనం అర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ కి సంబంధించి లైవ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో ఉన్నాం. ఈ ప్రోగ్రామ్ గురించి మీ అందరికీ తెలిసిన విషయమే. మన స్టేట్ లెవెల్లో అలాగే నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి వివిధ రకాల గవర్నమెంట్ కి సంబంధించిన డిపార్ట్మెంట్లు, మరీ ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్, బ్యాంకింగ్ డిపార్ట్మెంట్, రైల్వే డిపార్ట్మెంట్, అలాగే ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా రిక్రూట్ చేయబోయే రకరకాల లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ఉన్న అన్ని రకాల గవర్నమెంట్ జాబ్స్ లలో ఏ గవర్నమెంట్ జాబ్ మీరు సాధించాలనుకున్నా కూడా ఖచ్చితంగా దానికోసం ఒక రిటర్న్ టెస్ట్, రాత పరీక్ష రాయాలి. ఆ రాయవలసిన రాత పరీక్షలో ఉండే మొత్తం సిలబస్ లో అత్యంత కీలకం, ఒక రకంగా చెప్పాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ జాబ్ డిసైడింగ్ సబ్జెక్టు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్. దీనికి ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. మెంటల్ ఎబిలిటీ అంటాం, న్యూమరికల్ ఎబిలిటీ అంటాం, ఇంటెలిజెన్స్ టెస్ట్ అంటాం, కామన్ సెన్స్ టెస్ట్ అంటాం, ఇంకా క్లియర్ గా చెప్పాలంటే మ్యాథ్స్ పార్ట్ అని అంటూ ఉంటాం. ఇందులో ఇంటర్నల్ గా చూస్తే అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ అని 2 పార్ట్లు ఉంటాయి. ఈ 2 పార్ట్లో ఉన్న టోటల్ చాప్టర్స్ ని మనకి అనుగుణంగా ఉండటం కోసం 4 పార్ట్స్ గా డివైడ్ చేసుకున్నాం. అదేంటంటే జనరల్ బేసిక్స్, అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్ పార్ట్ 1, 2, 3, 4 అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. ఇప్పుడు ప్రజెంట్ మనం అర్థమెటిక్ పార్ట్ లో ఒక ఇంపార్టెంట్ పార్ట్ స్టార్ట్ చేయబోతున్నాం. ఇవి చూడండి, అర్థమెటిక్ అంటే మీ అందరికీ తెలిసిందే కదా. ఇది చూడండి, ఈ సిలబస్ అంతా ఉన్నాయి. అర్థమెటిక్ లో ఉన్న టోటల్ పార్ట్స్ ఇవి. ఈ రోజు మనం ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ స్టార్ట్ చేయబోతున్నాం. అర్థమెటిక్ లో ఉన్న మొత్తం సిలబస్ లో ఆల్రెడీ మనం జనరల్ బేసిక్స్, నిష్పత్తి అనుపాతం ఈ పార్ట్ ఆల్రెడీ కంప్లీట్ చేసాం. ఈ పార్ట్ కూడా ఆల్రెడీ కంప్లీట్ చేసాం. ఈ పార్ట్లన్నీ కూడా అయిపోయినాయి. ప్రజెంట్ మనం ఇప్పుడు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ 4 స్టార్ట్ చేయబోతున్నాం. ఇది చాలా 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 మోస్ట్ ఇంపార్టెంట్. ఎక్కువ మంది డిఫికల్ట్ గా ఫీల్ అయ్యే చాప్టర్స్ లో ఇది కూడా ఒకటి. బట్ డిఫికల్ట్ ఏం కాదు, మీ అందరూ ఇక్కడ చూస్తానే ఉన్నారు. ప్రతి చాప్టర్ మోస్ట్ ఇంపార్టెంట్, బాగా డిఫికల్ట్ అని అనుకున్నాం స్టార్టింగ్ లో, కానీ చివరికి వచ్చేసరికి అవన్నీ డెడ్ ఈజీ అయిపోయినాయి కదా. ఇప్పుడు మీ అందరూ చేస్తున్నారు. అలాగే ఇది కూడా పబ్లిక్ లో చాలా చాలా హార్డ్ టాపిక్ అనే ఫీలింగ్ ఉంటుంది, కానీ హార్డ్ ఏం కాదు, చాలా ఈజీ. గతంలో పేపర్ స్టాండర్డ్ తక్కువగా ఉన్నప్పుడు యావరేజ్ క్వశ్చన్లు వచ్చాయి, కానీ ఈ మధ్య కాలంలో జరిగే క్వశ్చన్ పేపర్లు చూడండి, షార్ట్ కట్స్ అప్లికబుల్ కావడం లేదు, చాలా స్టాండర్డ్ క్వశ్చన్లు వస్తున్నాయి. అవి కూడా బ్యాక్గ్రౌండ్ కాన్సెప్ట్ కరెక్ట్ గా తెలిసిన వాళ్ళు మాత్రమే చేయగలిగే విధంగా వస్తున్నాయి. కాబట్టి మనం ఈ టీచింగ్ స్టైల్ కూడా మార్చి బ్యాక్గ్రౌండ్ కాన్సెప్ట్ లోనే ఈ టీచింగ్ మొత్తం చేయబోతున్నాం. అంటే క్వశ్చన్ ఎన్ని రకాలుగా ఎంత కన్ఫ్యూజ్ గా ఇచ్చినా కూడా ఈవెన్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా ఓన్ గా చేయగలిగే విధంగా కాన్సెప్ట్ ఓరియంటెడ్ విధానంలో అన్ని కాన్సెప్ట్స్, అన్ని మోడల్స్ కవర్ చేయబోతున్నాం. జాగ్రత్తగా చూడండి. ఈ పార్ట్ 4 లో కాలము, పని, వేతనం, టైము, వర్క్, వేజెస్ అనే ఒక పార్ట్ ఒకటి ఉంటుంది. అలాగే గొలుసు సూత్రం, చైన్ రూల్ అనేది కూడా ఇందులో ఒక పార్ట్. అలాగే పంపులు, తొట్టెలు, పైప్స్ అండ్ సిస్టమ్ అనేది కూడా ఒక పార్ట్. ఇది మనకి చాలా చాలా ముఖ్యం, మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఇది చూడండి, కాలము, పని, వేతనములు, టైము, వర్క్, వేజెస్. ఇది మనకి చాలా 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 మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. ఎక్కువ సార్లు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో చాలా క్వశ్చన్లు ఇస్తున్నారు, కానీ గతంలో చాలా ఈజీ క్వశ్చన్లు, డైరెక్ట్ క్వశ్చన్లు ఇచ్చేవాళ్ళు. కానీ ఈ మధ్య కాలంలో జరిగిన క్వశ్చన్ పేపర్ చూడండి, చాలా కన్ఫ్యూజ్ గా కాన్సెప్ట్ ఓరియంటెడ్ విధానంలో షార్ట్ కట్స్ అప్లికబుల్ కాకుండా కరెక్ట్ గా బ్యాక్గ్రౌండ్ అంతా తెలిసిన వాళ్ళు మాత్రమే చేయగలిగే విధంగా క్వశ్చన్లు వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో జరిగిన క్వశ్చన్ పేపర్లన్నీ చూడండి, కానిస్టేబుల్ అయినా, ఎస్ఐ అయినా, బ్యాంక్ ఎగ్జామ్స్ అయినా, ఆర్ఆర్బి అయినా, ఎస్ఎస్సి అయినా, వాట్ ఎవర్ మేబీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా డైరెక్ట్ క్వశ్చన్స్ రావడం లేదు, కొంచెం లింక్డ్ చేసిస్తున్నారు కాన్సెప్ట్ ని. సో మీరు ఈ క్వశ్చన్ ఎలా ఇచ్చినా, ఎన్ని విధాలుగా ఇచ్చినా, ఎంత కన్ఫ్యూజ్ ఇచ్చినా కూడా మీరు ఓన్ గా చేసే విధంగా కాన్సెప్ట్ ఓరియంటెడ్ విధానంలో బ్యాక్గ్రౌండ్ కాన్సెప్ట్ అంతా పర్ఫెక్ట్ గా మీ మైండ్ లోకి ఎక్కించడానికి ట్రై చేస్తా. సో మీ అందరూ స్లోగా క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. నేను మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా స్లోగా వింటూ మీరు జాగ్రత్తగా రాసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఇది చూడండి, ఈ వీడియో క్లాస్ చూసే వాళ్ళు ఎవరైనా సరే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వింటూ చూస్తూ నోట్స్ లో క్లియర్ గా రాసుకోవడానికి ట్రై చేయండి. అలాగే నాకు తెలుసు చాలా మంది స్టూడెంట్స్ చాలా హై ఎక్స్పెక్టేషన్స్ తో ఈ క్లాసులు ఫాలో అవుతూ ఉంటారు. సో మీ అందరి ఎక్స్పెక్టేషన్స్ ని దృష్టిలో పెట్టుకొని నేను చాలా స్లోగా చిన్నగా మీ మైండ్ లోకి కాన్సెప్ట్ ఎక్కిస్తూ లో లెవెల్ నుంచి మొదలై చిన్న చిన్నగా హై లెవెల్ కి మీ అందరిని తీసుకెళ్తా. స్లోగా క్లియర్ గా అన్ని రాసుకోండి. ఇదిగో చూడండి, ముందు కాలము, పని, వేతనం అనే చాప్టర్ లో ఎక్కువ క్వశ్చన్స్ భిన్నం అనే కాన్సెప్ట్ పై ఆధారపడి ఉంటాయి. కనుక ఈ చాప్టర్ లో వచ్చే క్వశ్చన్స్ ని ఈజీగా సాల్వ్ చేయటకు భిన్నం గురించి పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి. ఏం రాశాను చూడండి ఇక్కడ. ఈ చాప్టర్ లో వచ్చే ఎక్కువ క్వశ్చన్లు, మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఫ్రాక్షన్, భిన్నం అనే కాన్సెప్ట్ మీద లింక్ అయి ఉంటాయి. సరే, మీలో ఎవరికైతే భిన్నం గురించి బాగా ఐడియా ఉంటుందో, ఫ్రాక్షన్ గురించి కరెక్ట్ ఐడియా ఉంటుందో, వాళ్ళు టైమ్ అండ్ వర్క్ లో క్వశ్చన్స్ ఈజీగా చేయొచ్చు. వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళు చాలా ఈజీగా చేసేయచ్చు ఈ క్వశ్చన్స్ అని. సో ఎక్కువ క్వశ్చన్స్ ఫ్రాక్షన్ మీద రిలేటెడ్ అయి ఉంటాయంట. కాబట్టి మనం ఫ్రాక్షన్ గురించి బాగా తెలుసుకోవాలి. అంటే టైమ్ అండ్ వర్క్ లో వచ్చే క్వశ్చన్స్ అన్ని దాదాపుగా ఎక్కువ భాగం ఫ్రాక్షన్ అనే దానికి లింక్ ఉంటుందంట. కాబట్టి మీకు ఫ్రాక్షన్ గురించి కరెక్ట్ గా తెలిస్తే టైమ్ అండ్ వర్క్ లో వచ్చే ఎక్కువ క్వశ్చన్లు మీరు ఈజీగా చేయొచ్చు అంట. అదే ఇక్కడ రాశారు చూడండి.
Most of the questions in chapter time and work ways are based on the concept of fraction. So to solve the questions in the chapter easily, one should have clear idea on fraction. కరెక్ట్ గా భిన్నం గురించి తెలిస్తే ఎవరైనా ఈజీగా చేయొచ్చు అంట. కాబట్టి మనం ఫ్రాక్షన్ గురించి నేర్చుకున్నాం. అలా అని ఫ్రాక్షన్ వస్తే అన్ని వచ్చినట్టనే కాదు, ఎక్కువ క్వశ్చన్ దీనికి లింక్ ఉంటాయి అని తెలిస్తే మీకు చాలా ఈజీగా ఉంటుంది అంట. చూద్దాం. ముందు ఫ్రాక్షన్ అంటే ఏంటో చూద్దాం. చూడండి, భిన్నం అంటే ఏంటి? ఏదైనా ఒక వస్తువును ఒకరికన్నా ఎక్కువ మందికి పంచాలంటే ఆ వస్తువును సమానమైన పరిమాణం గల ముక్కలుగా విభజించి ఏర్పడిన ముక్కలను పంచుతాం. ఇక్కడ ఏర్పడిన ముక్క పీసును సూచించడానికి ఉపయోగించే గుర్తునే భిన్నం, ఫ్రాక్షన్ అని అంటారు. జాగ్రత్తగా చూడండి, ఫ్రాక్షన్ గురించి బాగా తెలిస్తేనే టైమ్ అండ్ వర్క్ ఈజీ అయిపోయిందంట. తర్వాత రాబోయే టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్స్, పెద్ద పెద్ద క్వశ్చన్స్ కూడా మీకు డెడ్ ఈజీ కావాలంటే ఫ్రాక్షన్ గురించి కరెక్ట్ గా తెలుసుకోవాలి. ఇది జనరల్ బేసిక్స్ లో ఒక భాగం. మీ అందరికీ నేను చాలా సార్లు చెప్పాను, ఫ్యూచర్ లో రాబోయే క్వశ్చన్స్ అన్ని మీకు ఈజీగా కావాలంటే దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కాన్సెప్ట్స్ అన్ని ముందే పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి. ఫ్రాక్షన్ చాలా 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 ఇంపార్టెంట్. ఇదిగో చూడండి, అసలు ఫ్రాక్షన్ అనే మాట ఎందుకు వచ్చింది? చాలా మంది ఫ్రాక్షన్ అనగానే P/Q రూపంలో ఉంటుంది కదా అనుకుంటాం. అది రైటే, కానీ దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి? అసలు ఫ్రాక్షన్ అనే మాట ఎందుకు వచ్చింది? ఇదిగో చూడండి, ఒక వస్తువుని ఒకరికన్నా ఎక్కువ మందికి పంచుకోవాలంటే ఆ వస్తువుని సమానమైన పరిమాణం గల చిన్న చిన్న ముక్కలుగా విభజించి ఏర్పడిన ముక్కలను పంచుతాం. ఇక్కడ ఏర్పడిన ముక్క పీసును సూచించడానికి ఉపయోగించే గుర్తునే ఫ్రాక్షన్ అంటాం. ఇది మీకు క్లియర్ గా అర్థం కావాలంటే ఇదిగో ఈ బొమ్మ ఒకసారి చూడండి. నేను ఒక్కనే ఉన్నాను, ఒక జామకాయ ఉన్నాను, కొంచెం ఎవరికి పెట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా తీసుకొని నేను ఒక్కనే తినొచ్చు. కానీ జామకాయ ఒకటే ఉంది, కానీ మా రూమ్ లో ఇద్దరు ఉన్నాం అనుకోండి, కాయ ఒకటే ఉంది, తినాల్సిన వాళ్ళు ఒకరికన్నా ఎక్కువ మంది ఇద్దరు ఉన్నారు. అలాంటప్పుడు ఏం చేస్తామంటే దీన్ని 2 సమాన ముక్కలుగా కట్ చేస్తాం. ఇదిగో దీన్ని మీ అందరూ ఓహరకు అసలు ఏమంటారు? ఆఫ్ అంటారు. ఇదిగో ఈ ఆఫ్ నువ్వు తీసుకో, ఈ ఆఫ్ నువ్వు తీసుకో అని అనుకుంటూ ఉంటాం. మరి ఇప్పుడు ఏమొచ్చిందో చూడండి, ఏదైనా ఒక వస్తువుని ఒకరికన్నా ఎక్కువ మంది పంచుకోవాల్సి వచ్చినప్పుడు దాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తాం, సమాన సైజు గల ముక్కలుగా విభజిస్తాం, ఏర్పడిన ముక్కలు పంచుకుంటాం. మరి ఈ ముక్కకు ఒక పేరు పెట్టాలి కదా, దీన్నే భిన్నంతో చూపిస్తాం. దీన్ని సూచించడానికి ఉపయోగించే గుర్తే భిన్నం. ఆ భిన్నం ఎలా ఉంటుంది అంటే పైన ఒక నెంబరు, కింద ఒక నెంబర్. కింద ఏముందో చూడండి 2, అంటే మొత్తం ఎన్ని ముక్కలు చేసామనేది కింద ఉంటుంది. ఇందులో నుంచి మీరు ఎన్ని తీసుకున్నారనేది పైన ఉంటుంది. చూడండి, మొత్తం ఎన్ని ముక్కలు చేశారు జామకాయని? 2 ముక్కలు, అందుకే కింద 2 వేసాం. అందులో నుంచి మీరు ఎన్ని తీసుకున్నారు? పైన 1 వేసాం. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా జాగ్రత్త చూడండి. ఇదిగో మీ అందరికీ తెలుసు, బేకరీకి వెళ్ళి దిల్ పసంద లాంటిది, ఇంకేదన్నా పిజ్జా లాంటిది తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, దీన్ని మనం 4 ముక్కలుగా కట్ చేసాం అనుకోండి. ఇదిగో జాగ్రత్త చూడండి బాసు, ఎవరు రాయకండి. దీన్ని 4 ముక్కలుగా కట్ చేసాం, 4 సమాన ముక్కలుగా కట్ చేసాం. మొత్తం ఎన్ని ముక్కలు చేసాం? 4. మరి ఇప్పుడు దీన్ని ఎలా చూపించబోతున్నా చూడండి. దీన్ని ఏమంటాం అంటే మొత్తం ఎన్ని ముక్కలు చేసాం అనేది కింద ఉండాలి, ఇందులో నుంచి మీరు ఎన్ని తీసుకుంటున్నారు అనేది పైన వేయాలి. సేమ్ ఇది కూడా చూడండి, మొత్తం ఎన్ని ముక్కలు చేసాము? 4. ఇందులో నుంచి మీరు ఎన్ని తీసుకుంటున్నారు? 1. మొత్తాన్ని 4 సమాన ముక్కలు చేసాం. ఎన్ని ముక్కలు చేశారు? మొత్తం 4 సమాన ముక్కలుగా చేసాం, అందులో ఇది 1. మరి దీన్ని కూడా అలాగే చూపిస్తాం. మొత్తం ఎన్ని ముక్కలు చేసాము? 4. 1 2 3 4, అందులో ఇది 1, 4. 1 వేస్తున్నా. మీకు చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నప్పుడు ఐడియా ఉంటుంది. మనం 25 మార్కులకి ఎగ్జామ్ రాసాం అనుకోండి, అందులో మనకు 19 మార్కులు వస్తే పేపర్ మీద ఎలా వేస్తారు? దాని మీనింగ్ ఏం చెప్పండి? కింద ఏముంది? మొత్తం ముక్కలు, మొత్తం 25 మార్కులకి ఎగ్జామ్ పెట్టాం, అందులో మీకు వచ్చినాయి 19 అన్నారు. మరి ఇక్కడ కూడా అంతే కదా, చూసుకొని ఈ పిజ్జాని మనం 4 ముక్కలు చేసాం, ఈ ముక్కని ఏమంటామని అన్నాం అనుకో, మొత్తం 4 ముక్కలు చేశారు, అందులో 1. ఇక్కడ కూడా చూసుకోండి, మొత్తం 4 ముక్కలు చేశారు, అందులో ఇది 1. దీన్ని కూడా చూసుకోండి, మొత్తం 4 ముక్కలు చేసాం, అందులో ఇది 1. దీన్ని కూడా చూడండి, మొత్తం 4 ముక్కలు చేసాం, అందులో ఇది 1. అంటే ఓవరాల్ గా భిన్నం ఏ ఫార్మేట్ లో ఉంది చూడండి, P/Q రూపంలో ఉంది. పైన కింద జాగ్రత్తగా చూసుకోండి. భిన్నం ఏ రూపంలో ఉంది? P/Q రూపంలో ఉంది. పైన కింద ఇలా అడ్జస్ట్ చేసాం, జాగ్రత్తగా చూసుకోండి. ఇక నుంచి మీ అందరూ మైండ్ లో బ్లైండ్ గా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఎక్కడైనా సరే ఫ్రాక్షన్ అంటే P/Q రూపంలో ఉంటుంది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కింద ఉండేది మొత్తం భాగాల సంఖ్య. ఇదిగో ఈ మాట ఇప్పుడు మీ అందరూ రాసుకోవాలి. ఒక మాట రాయండి అందరూ, చాలా చాలా ఇంపార్టెంట్. స్లోగా క్లియర్ గా రాసుకోండి. తీసేద్దామా? ఓకే, మీ అందరికి ఇప్పుడు అర్థమైందా? ఇదిగో ఒక వస్తువు, ఒకటే జామకాయ ఉంది, ఒకరినే ఉంటే మొత్తం తినేయచ్చు. కానీ ఇప్పుడు మేము ఇద్దరు ఉన్నాం, అందుకని దీన్ని ఒక వస్తువుని ఒకరికన్నా ఎక్కువ మంది పంచుకోవాల్సి వచ్చింది కాబట్టి దీన్ని సమానమైన ముక్కలుగా కట్ చేసాం. ఇదిగో మొత్తం ఎన్ని ముక్కలు చేసాం? 2. మరి ఏర్పడిన ముక్కకు పేరు పెట్టాలి కదా, ఏమని పేరు పెట్టాలి? దీనికి పెట్టాల్సిన పేరునే ఫ్రాక్షన్, భిన్నం అంటాము. భిన్నం ఏ రూపంలో ఉంటుంది? ఇదిగో పైన ఒక నెంబర్, కింద ఒక నెంబర్ ఉంటుంది. కింద ఏముందో చూడండి, మొత్తం ఎన్ని ముక్కలు చేశారు? 2 ముక్కలు, అందులో మీరు ఎన్ని తీసుకున్నారు? 1 ముక్క. ఇక్కడ కూడా చూసుకోండి, మొత్తం ఎన్ని ముక్కలు చేశారు? 2, అందులో ఈ 1 ముక్కను తీసుకున్నాం, మొత్తం 2, అందులో మీరు 1 తీసుకున్నారు. ఇలా చూపిస్తున్నాం. ఇదిగో ఇది కూడా అంతే కదా, జాగ్రత్త చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇదిగో ఇక్కడ చూడండి అందరు,
ఇది రాసుకోవాలి అందరూ. ఇదిగో జాగ్రత్త చూడండి. యాక్చువల్ గా సర్కిల్ ఉంది, దీన్ని నేను 2 సమాన ముక్కలుగా కట్ చేశాను, ఒకదానికి బ్లూ కలర్ వేసాను. జాగ్రత్తగా చూసుకోండి. ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ కీ పాయింట్స్ టైమ్ అండ్ వర్క్ లో. రాసుకోండి అందరు. ఇదిగో మామూలు ఆర్డినరీ ఫ్రాక్షన్ వేసాం. మామూలు ఆర్డినరీ సర్కిల్ తీసుకున్నా చూడండి. మామూలు ఆర్డినరీ సర్కిల్ తీసుకొని దీన్ని 2 సమాన ముక్కలుగా కట్ చేసి ఒకదానికి బ్లూ కలర్ వేసాం, ఒకదానికి వైట్ కలర్ అలాగే ఆర్డినరీగానే ఉంచేసాం. మొత్తం సమాన భాగాలు. మొత్తం ఎన్ని ముక్కలు చేసాం? 2 ఈక్వల్ పీసెస్ గా కట్ చేసాం. నీలి రంగు బ్లూ కలర్ తో షేడ్ చేసిన భాగాలు ఎన్ని? 1. కాబట్టి నంబర్ ఆఫ్ బ్లూ కలర్ షేడెడ్ పార్ట్స్ 1. మిగిలిన భాగాలు మొత్తం 2లో ఒకదానికి బ్లూ కలర్ వేస్తే మిగిలిన ఒకటి అలాగే ఉంది, దాన్ని ఏం చేయలేదు, 1. మరి ఇప్పుడు చెప్పండి, నీలి రంగుతో షేడ్ చేసిన భాగం దీన్ని ఏమనాలంటే మొత్తం 2 ముక్కలు, అందులో ఒకదాన్ని నీలి రంగుతో షేడ్ చేసాం బ్లూ కలర్ తో. మరి మిగిలింది ఎంత? మొత్తం 2లో ఒకటి తీసే ఇంకోటి మిగిలే ఉంది కదా, దీన్ని 1/2 అంటాం. ఇదిగో జాగ్రత్తగా చూసుకోండి. రాసుకోండి అందరు. మీరు నీలి రంగు కాకపోతే అక్కడ బ్లాక్ కలర్ తో షేడ్ చేసి బ్లాక్ కలర్ షేడ్ చేసిన భాగాలు అని రాసుకోండి. సో ఓవరాల్ గా మీ అందరికీ తెలియాల్సింది ఏంటంటే మొత్తం ఎన్ని ముక్కలు చేసాం, అందులో మీరు ఎన్ని తీసుకుంటున్నారు, వచ్చిన ముక్కుకి ఏం పేరు పెట్టాలి, ఆ ముక్కుకి పెడితే కింద ఎవరు ఉంటారు, పైన ఎవరు ఉంటారు అనేది మీకు క్లారిటీగా తెలియాలి. ఓకే, రాసుకున్నారు కదా. నెక్స్ట్ అనుకో. ఓకే, నెక్స్ట్ పార్ట్ చూడండి. ఇక్కడ ఒక సర్కిల్ ని 4 ముక్కలు చేశాను. జాగ్రత్త చూడండి. ఇవన్నీ చాలా చాలా కీ పాయింట్స్. ఇప్పుడు మీరు ఆర్డినరీ అనుకుంటారు, నెక్స్ట్ మీకు టైమ్ అండ్ వర్క్ ఈజీ కావాలంటే ఇవన్నీ అవసరం. జాగ్రత్తగా రాసుకోండి. మొత్తం సర్కిల్ వైట్ కలర్ సర్కిల్ తీసుకున్నాను, దీన్ని 4 ముక్కలుగా చేశాను. జాగ్రత్తగా చూసుకోండి. వైట్ కలర్ సర్కిల్ తీసుకున్నాను, ఇదిగో జాగ్రత్తగా చూసుకోండి. దీన్ని 4 ముక్కలుగా కట్ చేశాను. జాగ్రత్తగా చూసుకోండి. మరి ఈ 4 ముక్కల్లో 3 ముక్కలకు మాత్రమే బ్లూ కలర్ షేడ్ చేశాం. మొత్తం సమాన భాగాల సంఖ్య 4. టోటల్ ఈక్వల్ పార్ట్స్ 4. నీలి రంగుతో షేడ్ చేసిన భాగాల సంఖ్య 3. అంటే బ్లూ కలర్ తో షేడ్ చేసిన 3 ముక్కలు ఉన్నాయి. మిగిలిన భాగాల సంఖ్య 1. మొత్తం 4 ముక్కల్లో కేవలం 3 ముక్కలు మాత్రమే బ్లూ కలర్ తో షేడ్ చేశాం. మొత్తం 4 ముక్కల్లో 3 ముక్కలు మాత్రమే బ్లూ కలర్ తో షేడ్ చేశాం. జాగ్రత్తగా చూసుకోండి. మరి మిగిలిన ఇంకొక ముక్క అది అలాగే వదిలేసాం, వైట్ కలర్ ఉంది. అసలు మనం ఒరిజినలే వైట్ కలర్ కదా, కేవలం 3కి మాత్రమే బ్లూ కలర్ వేసాం, ఇంకోటి అసలు సంబంధం లేదు, తీసేసేయండి. నీలి రంగుతో షేడ్ చేసిన భాగం అంటే ఏం చెప్పండి. మొత్తం 4 ముక్కలు, అందులో 3 ముక్కలు బ్లూ కలర్ తో షేడ్ చేశాం. మిగిలిన భాగం అంటే ఏం చేయాలి? మొత్తం 4 ముక్కలు, అందులో 3 తీసేయండి, ఇంకా మిగిలిన ఒకటి ఉంటుంది, ఆ ఒకటి ఇక్కడ రాసాం. మిగిలిన భాగం 1/4 తో చూపిస్తాం. మాట్లాడకండి. రాసుకున్నారా? నెక్స్ట్ చూడండి అందరు. ఎవరు రాయకండి. ఇది ఎక్కడ చూడండి అందరు. బాబు, ఒక ఆర్డినరీ సర్కిల్ ని ఎన్ని ముక్కలు చేసాం చూసుకోండి. ఒక ఆర్డినరీ సర్కిల్ ని 1 2 3 4 5 6 7 8 ముక్కలుగా చేసాం. మొత్తం చెక్ చేసుకోండి. ఇదిగో చూడండి. 1 2 3 4 5 6 7 8 ముక్కలు చేసాం. మొత్తం సమాన భాగాల సంఖ్య 8 ముక్కలుగా కట్ చేసాం. ఇది ఒక పిజ్జా అనుకోండి. పిజ్జాని 8 ముక్కలు చేసాం. పసుపు రంగుతో షేడ్ చేసింది ఒకటి, మిగతా అన్ని అలా వదిలేసేసాం. పసుపు రంగుతో షేడ్ చేసింది ఒకటి, ఇంకెన్ని మిగిలిన చెప్పండి. మొత్తం 8లో ఒకటే షేడ్ చేసాం, మిగతా 7 అలాగే వదిలేసాం. మరి దీన్ని ఫ్రాక్షన్ గా ఎలా చూపించాలి? ఇందాకే చెప్పాను కదా, ఫ్రాక్షన్ అంటే ఏంటి? ఏదైనా ఒక వస్తువుని సమాన సైజు గల ముక్కలుగా కట్ చేసాం అనుకో, వచ్చిన ముక్కలను అందరూ పంచుకుంటాం. మరి ఈ ముక్కకు ఒక పేరు పెట్టాలి కదా, ఫ్రాక్షన్ అని పేరు పెట్టాలి. ఆ ఫ్రాక్షన్ సైంటిస్ట్ ఎలా పెట్టాడు? కింద ఉన్నది మొత్తం ముక్కల సంఖ్య, మొత్తం ఎన్ని ముక్కలు చేశారు అనేది కింద ఉండాలి, అందులో మీరు ఎన్ని తీసుకున్నారు అనేది పైన ఉండాలి. ఇదిగో ఎల్లో కలర్ ఒకటే కదా, ఒకటి తీసుకుంటున్నాం. మన చిన్నప్పుడు స్కూల్లో చూడండి, మీ అందరికీ తెలుసు, 25 మార్కులకి ఎగ్జామ్ పెడితే మీకు 19 మార్కులు వస్తే పేపర్లు ఇలా వేస్తారు. ఏం జరిగిందంటారు చెప్పండి? కింద ఏముంది? మొత్తం మార్కులు, మొత్తం 25 మార్కులకి ఎగ్జామ్ పెట్టాం, అందులో మీకు వచ్చినవి పైన వేస్తారు 19 అని. ఇక్కడ కూడా అదే జరుగుతుంది, చూసుకోండి. ఇందులో మీరు తీసుకుంది ఎల్లో కలర్ పీస్ కదా, మొత్తం ఎన్ని ముక్కలు చేసాం? 8. అందులో మీరు తీసుకుందంతా ఒక ఎల్లో కలర్ ముక్క, అని వేసాం. మరి మిగిలిందంటే ఏం చేయాలి? మొత్తం 8లో ఒక్క ముక్క తీసాం, ఇంకా మిగిలిందంటే 7/8 వచ్చింది. ఇదిగో చూసుకోండి, మిగిలిందంటే 7/8 వచ్చింది. జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? తీసేస్తున్నా చూడండి. నెక్స్ట్ ఇదిగో ఇది చూడండి అందరూ. ఇప్పుడు రాసుకోండి. భిన్నం ఎల్లప్పుడూ p/q రూపంలో ఉంటుంది. ఫ్రాక్షన్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. p/q అనే భిన్నంలో క్రింది భాగం q ని హారం, డినామినేటర్ అని అంటారు. ఇది మొత్తం భాగాల సంఖ్యను సూచిస్తుంది. p ని లవం, న్యూమినేటర్ అని అంటారు. ఇది మొత్తం భాగాల్లో నుండి మనం తీసుకునే భాగాల సంఖ్యను సూచిస్తుంది. ఇన్ ఫ్రాక్షన్ p/q, q
Q is called as denominator and it denotes total number of parts. P is called as numerator and it denotes the number of selected parts from total parts. P by Q. ఇక్కడ నుంచి మీ అందరూ మైండ్ లో బ్లైండ్ గా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఎక్కడైనా P by Q అని వస్తే ఇది నంబర్ ఆఫ్ సెలెక్టెడ్ పార్ట్స్, నంబర్ ఆఫ్ టోటల్ పార్ట్స్. జాగ్రత్తగా చూసుకోండి. నంబర్ ఆఫ్ సెలెక్టెడ్ పార్ట్స్, నంబర్ ఆఫ్ టోటల్ పార్ట్స్. ఓకేనా? ఒకసారి చూడండి. ఇక నుంచి ఫ్యూచర్ లో ఎప్పుడైనా ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, మైండ్ లో బ్లైండ్ గా గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇక్కడ దీన్ని 4 ముక్కలు చేసాం. ఈ షేడ్ చేసిన దాన్ని ఏమంటామంటే ఏమైనా రాస్తాను చెప్పండి. మొత్తం ఎన్ని ముక్కలు చేశారో 4, అందులో ఇది 1 ముక్క. ఇలా వేస్తాం. నేను చాలా సార్లు చెప్పాను, ఇక్కడ నుంచి ఫ్యూచర్ లో ఎప్పుడైనా ఎక్కడైనా ఫ్రాక్షన్ కనపడితే కింద ఉన్నది మొత్తం భాగాల సంఖ్య, ఎన్ని ముక్కలు చేశారనేది కింద ఉంటది, అందులో నుంచి మీరు ఎన్ని తీసుకున్నారనేది పైన వేయాలి. అంతే కదా? మీకు నేను చాలా సార్లు చెప్పాను, 25 మార్క్స్ కి ఎగ్జామ్ పెడితే 19 వచ్చినాయి అనుకోండి, దీని మీనింగ్ ఏం అర్థం చేసుకుంటారు చెప్పండి. మొత్తం 25 మార్కులకి ఎగ్జామ్ పెట్టారు, అందులో మీకు వచ్చినాయి 19 పైన వేస్తున్నారు. చూసుకోండి. మరి దీని గురించి ఎంతసేపు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మీకు డౌట్ రావచ్చు, ఇదేవిడే టైమ్ అండ్ వర్క్ అని చెప్పి ఫ్రాక్షన్ చెబుతున్నాడు, దానికి దీనికి ఏం సంబంధం అని అనుకోవచ్చు. మరి ఇది చూడండి, ఫ్రాక్షన్ లింక్డ్ ఇంటూ టైమ్ అండ్ వర్క్. ఫ్రాక్షన్ చిన్నగా టైమ్ అండ్ వర్క్ లోకి ఎలా తీసిపోతామో చూడండి. ఇప్పుడు ఎవరు రాయకండి. నేను మా ఇంట్లో పెద్ద గోడ ఉంది అబ్బాయి, మాది పెద్ద 3 బెడ్రూమ్ హాలు, పెద్ద 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఉంది మాకు. అందులో లోపల ఒక హాల్ ని మేము ఏదో స్టూడియో లాగా సెటప్ చేసుకుందాం అని చెప్పి ఒక గోడకి పెయింట్ వేయాల్సి వచ్చింది, లేదా డిజైన్ వేయాల్సి వచ్చింది. మరి డైలీ లేబర్స్ ఉంటారు కదా, రోడ్డు మీద అడ్డా దగ్గర పోయాను, అడ్డా కూలీలని రోజు అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు, ఎవరైనా వచ్చి పిలిస్తే పని చేయడానికి వస్తారు. అందుకు నాకు మా ఇంట్లో పెయింట్ వేయడానికి ఒకటి అవసరమైంది. రోడ్డు మీద పోగానే పెయింటర్స్ అందరూ పరిగెత్తుకుంటూ వస్తుంటారు, సార్ మేము వస్తాం సార్, మేము వస్తాం సార్, మేము వస్తాం సార్. అందులో ఒక నిమిషం రాబాబు, ఇట మా ఇంట్లో పెద్ద గోడకి మీరు పెయింట్ వేయాలి, ఎన్ని రోజులు పెట్టిందో చెప్పండి, ఎన్ని రోజులు వేయగలరో చెప్పండి అని. సార్ ఎక్కడ ఉండి ఎలా చదువుతాం సార్, మీరు ఇంటి దగ్గర తీసుకెళ్ళండి, ఆ గోడను చూపించండి, ఆ గోడ సైజు వెడల్పు విత్ అన్ని చూసి ఎన్ని రోజులు పెట్టితో మేము చెబుతాం, ఇక్కడ నుండి చెప్పలేము. అయితే రారా, నేను మా ఇంటి దగ్గర తీసుకెళ్తా, ఇది ఒకసారి జాగ్రత్త చూడు, ఒకసారి ఇక్కడ అందరూ చూసుకోండి. ఇదిగో ఇదే మా గోడ, వైట్ గోడ కనిపిస్తుందా, ఇది మా ఇంట్లో నుంచి తీసిన ఫోటో. ఇది కింద ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు, ఆ పైన ఫాల్ సీలింగ్ ఇవన్నీ అవసరం లేదు. ఇదిగో ఈ గోడకు మేము పెయింట్ వేయాలనుకుంటున్నాం. ఎక్కడ ఇది మా ఇంట్లో నుంచి ఫోటో తీసాం, హాల్లో నుంచి. కాబట్టి కింద ఈ టైల్స్ పడ్డాయి ఫోటో, ఈ పైన డెకరేషన్ ఎంత పడుతుంది, ఇది అవసరం లేదు మాకు. ఇది ఈ గోడకు మంచి డిజైన్ వేయాలి, బ్లూ కలర్ గోడ వేయాలి, ఎన్ని రోజులు పెట్టదో చెప్పండి అన్నారు. సార్ ఇది చాలా పెద్దగా ఉంది సార్, చాలా వెడల్పు ఉంది సార్, ఇది మామూలుగా వేయాలంటే మేము వేయలేము సార్. నేను మహా అయితే ఉదయం వచ్చి సాయంత్రం వరకు ఒక రోజు కింద వేస్తాను, ఒక రోజు కింద ఇంత, ఒక రోజు కింద 1 2 3 4 5 ఇలా ముక్కలు చేసుకొని వాడు మొత్తం 10 రోజులు పెట్టేటట్టుంది సార్ అని చెప్పారు. చూడండి, వాడు ఒక రోజు ఇంత వేస్తాడంట, తర్వాత 2వ రోజు చేస్తాడంట, 3వ రోజు చేస్తాడంట, ముక్కలు చేసుకొని మొత్తం మీద 1 2 3 4 5 6 7 8 9 సార్ 10 days పట్టేటట్టు సార్ అన్నాడు. అంటే ఏం చేశాడు వాడు చెప్పండి. దీనికి పెయింట్ ఏమంటే వాడు అక్కడికి వచ్చి చూసుకొని, సార్ నేను ఒక రోజులో ఇంత వేయగలను సార్ అంటే, ఒక రోజుకి ఇంత వేయగలను, మరి ఇంత 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 మొత్తం 10 ముక్కలు చేసి చూసుకొని, సార్ రోజుకి ఒక ముక్క వేస్తా, మొత్తం 10 రోజులు పట్టిద్దని చెప్పాడు. అంటే ఏం చేశారు చెప్పండి, మొత్తం పనిని ఎన్ని ముక్కలుగా సెట్ చేశారు చెప్పండి, మొత్తం 10 ముక్కలు. అందులో ఒక రోజులో ఎంత చేస్తా అంటున్నాడు, 1 ముక్క. ఇప్పుడు చెప్పండి, మనం ఏదైనా ఒక పనిని 10 రోజుల్లో చేయగలిగితే అంటే ఇండైరెక్ట్ గా మనం ముందుగానే 10 ముక్కలుగా చేసుకొని 10 రోజులు పట్టేటట్టుందని చెప్పాలి. అర్థమైందా? ఇప్పుడు నేను పెద్ద బిర్యానీ పార్సిల్ తీసుకొచ్చి అమ్మాయి ఎంతసేపులో తింటాను అనుకో, నేనేం తింటాను సార్, నిమిషానికి ఎంత తింటానేమో సార్, 1 మొత్తం 30 నిమిషాల్లో లేపేస్తాను సార్ అంట. అంటే ఎలా చెప్పావు, నిమిషానికి ఎంత తింటావో చూసి 30 నిమిషాల్లో లేపేస్తా అంటున్నా. మరి ఇక్కడ కూడా ఇది మొత్తం ఒక కేక్ అనుకోమ్మా, ఎంతసేపులో తినగలం అన్నాం. సార్ ఇది చాలా పెద్దగా ఉంది సార్, అయినా కూడా ట్రై చేస్తాను సార్, 1 నిమిషానికి ఎంత తినేస్తాను సార్, 10 నిమిషాల్లో లేపేస్తాను సార్ అంటున్నాం. అంటే ఏం చేసావు, మీకు ఏదైనా ఒక పని ఇస్తే 1 నిమిషం ఎంత చేస్తావు చూసి మొత్తం ఎంత పట్టిందో చూసావు, మొత్తం 10 నిమిషాల్లో లేపేస్తా అంటే మొత్తం 10 ముక్కలుగా చేసుకొని 1 నిమిషానికి ఒక్కొక్కటి లేపేస్తాను అర్థం. మరి ఇప్పుడు జాగ్రత్త చూడండి, ఇప్పుడు పాయింట్కి వద్దాం చూడండి. ఇప్పుడు రండి, ఒక కూలి వాడిని దీనికి పెయింట్ వేయరా బాబు అంటే వాడి దగ్గరకు వచ్చి చూసుకొని, సార్ ఇది చాలా పెద్దగా ఉంది సార్, మహా అయితే నేను రోజుకి ఇంత చేస్తా, డివైడ్ చేసుకున్నారు. 1 రోజులో ఎంత, 2 రోజులు ఎంత, 3 రోజులు మొత్తం 10 ముక్కలు చేశాడు. జాగ్రత్త చూసుకోండి, 1 2 3 4 5 6 7 8 9 10 10 ముక్కలు చేశాడు. సార్ ఇది మొత్తం 10 రోజులు పట్టేటట్టుందని చెప్పాడు. 10 రోజులు పట్టేటట్టుందని వాడు ఎలా చెప్పాడు, వాడి కెపాసిటీ రోజుకి ఎంతో చూసుకున్నాడు. 1 రోజుకి ఎంత చేయగలను సార్, అలా ముక్కలు చేసి రోజుకి 1 ముక్క లెక్కన చేస్తే 10 రోజులు అయిపోద్ది అని చెప్పాను.
మీరు బ్యాచిలర్ గా ఉన్నప్పుడు ఒక రూమ్ తీసుకొని అందులో రైస్ వండుకొని తింటున్నాను అనుకోండి, ఇంటి దగ్గర నుంచి ఒక రైస్ బ్యాగ్ తీసుకొచ్చారు. రైస్ బ్యాగ్ మొత్తం నీకు ఎన్ని రోజులు వస్తాయి సార్? నాకు రోజుకి ఇన్ని రైస్ అయిపోతాయి సార్, మొత్తం మీరు లెక్కేసుకుంటే దాదాపు ఒక 50 రోజులు వచ్చేటట్టు సార్ అని చెప్తారు. ఎలా చెబుతారు చెప్పండి? మీ కళ్ళ ముందు ఒక రైస్ బ్యాగ్ ఇచ్చాను అనుకో, బాబు ఇదిగో ఇది ఎన్ని రోజులు వచ్చింది కదా సార్, మా రూమ్ లో 4 ఉన్నాం సార్, రోజుకి ఇన్ని అయిపోతున్నాయి సార్, 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా లెక్కేసి 50 days వచ్చేటట్టు సార్ అని చెప్తారు. ఎలా చెప్పారు చెప్పండి? 50 days వచ్చేటట్టుందని ఎలా చెప్పారు? మీ అందరు జాగ్రత్త చెప్పండి, ఒకసారి చూసుకోండి. మొత్తం ముక్కలుగా ఉపయోగించి మొత్తం 50 days వచ్చేటట్టుందని చెప్పేశారు. అంటే దీన్ని బట్టి మీ అందరికి ఏమర్థం అవుతుందంటే, ఏదైనా ఒక పనిని ఎన్ని రోజుల్లో చేయగలమని చెప్పారు చూసుకోండి. 10 రోజుల్లో చేయగలమని చెప్పాడంటే వాడు ఇండైరెక్ట్ గా అక్కడ పోయి చూసుకొని 10 ముక్కలుగా చేసి రోజుకు ఒక ముక్క చేస్తా అంటున్నాడు. మరి 2 రోజులు ఎంత చేస్తాడు అంటే 2 ముక్కలు చేస్తాడు. 3 రోజులు ఎంత చేస్తాడు? 3 ముక్కలు చేస్తాడు. 4 రోజులు ఎన్ని చేస్తాడు? 4 ముక్కలు చేస్తాడు. మొత్తం 10 ముక్కలు. ఒక రోజు అయితే ఒక ముక్క, 2 రోజులు అయితే 2 ముక్కలు అయిపోతాయి, 3 రోజులు కూడా పనికి వస్తే 3 ముక్కలు అయిపోయినట్టు, 4 రోజులు పనికి వస్తే 4 ముక్కలు అయినట్టు, 5 రోజులు పనికి వస్తే 5 ముక్కలు అయిపోయినట్టు, రోజుకు ఒక ముక్కలు అయిపోతారు కదా. మరి ఇప్పుడు దీని గురించి నేను ఏం చెప్పాను చూడండి ఇక్కడ. ఇదిగో, మనం ఏదైనా ఒక పనిని x రోజుల్లో పూర్తి చేయగలిగితే ఒక్క రోజులో మనం మొత్తం పనిలో 1/x చేయగలం. మనం ఏదైనా ఒక పని 10 రోజుల్లో చేయగలం అన్నాం, మొత్తం 10 ముక్కలు. ఒక రోజులో ఎంత చేస్తామంటే ఒక ముక్క. మనం ఏదైనా ఒక పని x రోజుల్లో చేయగలం అంటే మొత్తం x ముక్కలు. అందులో ఒక రోజులో ఎంత చేస్తామంటే ఒక ముక్క. అదే కదా రాశాను ఇక్కడ, రాసుకోండి అందరు. మనం ఏదైనా ఒక పనిని x రోజుల్లో పూర్తి చేయగలిగితే ఒక్క రోజులో మనం మొత్తం పనిలో 1/x భాగాన్ని పూర్తి చేయగలము. If we can complete a work in x days, then we can complete 1/x of the total work in a single day. ఇక నుంచి ఫ్యూచర్ లో ఎప్పుడైనా ఎక్కడైనా సరే ఎవరైనా సరే నేను ఒక పనిని 10 రోజుల్లో చేయగలను అంటే వాడు అక్కడికి వెళ్ళి చూసుకొని మొత్తం 10 ముక్కలు చేసుకొని రోజుకు ఒక ముక్క చేస్తానని డివైడ్స్ ఇచ్చారు. అర్థమైందా? అమ్మాయి మా ఇంట్లో ఒక పని చేయడానికి వస్తావా, మొత్తం ఎన్ని రోజుల్లో చేస్తావు సార్? ఎక్కడ ఉంది చెప్తాను సార్, అక్కడ పంపించండి. ఆ పనిని చూసి దాని రేంజ్ ఎంత, నేను రోజుకి ఎంత చేయగలను చూసి ఆ ప్రకారం ఎన్ని రోజులు పడితే చెబుతా అంటారు ఎవరైనా సరే. అంతే కదా, ముందే చెప్పేస్తావు కళ్ళు మూసుకొని. కాబట్టి అక్కడ పోయి చూడాలి. మరి అక్కడ పోయి చూస్తే ఏం జరిగింది? అమ్మో ఇంత పెద్ద గోడ సార్, నేను రోజుకి ఇంత చేయగలను సార్, అంతకన్నా ఎక్కువ చేయలేము సార్ అంట. రోజుకి ఇంత. అలా ఎన్ని ముక్కలు చేసావు? 10 ముక్కలు. అంటే రోజుకి ఒక ముక్క చేస్తాను అంటే ఎన్ని ముక్కలు చేసావు చూడు. నేను ఒక పని 10 రోజుల్లో చేయగలనంటే మొత్తం అక్కడికి వెళ్ళి చూసుకొని 10 ముక్కలుగా చేసి రోజుకి ఒక ముక్క చేస్తా అని చెప్పినట్టు అర్థం. మరి ఇక్కడ కూడా నేను ఒక పని x రోజుల్లో చేయగలనంటే మొత్తం x ముక్కలు చేసాం, రోజుకి ఒక ముక్క చేస్తా అంటున్నా అంటే 1 డేలో 1/x చేస్తాం. అదే ఇక్కడ రాశాను. మరి దీనికి సంబంధించి ఒక చిన్న మోడల్ క్వశ్చన్ వస్తుంది, ఇదిగో రాసుకోండి. ఇదిగో ఇంకోటి వచ్చేసింది. మనం ఒక రోజులో ఏదైనా ఒక పనిలో 1/n భాగం పూర్తి చేయగలిగితే ఆ మొత్తం పని పూర్తి చేయటకు పట్టే రోజుల సంఖ్య రివర్స్ అయింది చూడండి. హలో, నేను ఒక పనిని 10 రోజుల్లో చేయగలను అంటే మొత్తం 10 ముక్కలు. 1 డేలో ఎంత చేస్తా అంటే ఒక రాస్తా. ఇది ఒక రోజు పని, ఇండైరెక్ట్ గా 1 డే పని. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. హలో, నేను ఒక పనిని 10 రోజుల్లో చేయగలను అంటే మొత్తం 10 ముక్కలు. 1 డేలో ఎంత చేస్తా? ఒక ముక్క కంప్లీట్ చేస్తా. ఇది 1 డే వర్క్. మరి మొత్తం పని ఫుల్ వర్క్ అంటే ఎన్ని రోజులు పెట్టేటట్టు చెప్పండి. మొత్తం పని అంటే కింద ఉంది, ఫుల్ వర్క్ అంటే ఇది కదా 10 రోజులు. దీన్ని రివర్స్ చేసి రాయాలి. 10/1 అంటే 10 days వచ్చేది చూసుకోండి. ఇలా 1 డే అని కనపడిందంటే దాని అర్థం మొత్తం 10 ముక్కలు, అందులో 1 డేలో 100 చేస్తాం. మరి మొత్తం పని అంటే ఇది కదా 10 ముక్కలు. దీన్ని రివర్స్ చేయాలి చూసుకోండి. అందుకే ఇక్కడ రివర్స్ చేసాం. ఇక్కడ నుంచి ఫ్యూచర్ లో ఎప్పుడైనా 1 డే వర్క్ వాళ్ళు ఇస్తే మొత్తం ఎన్ని రోజులు పెట్టింది అంటే రివర్స్ చేసే కింద ఆన్సర్, ఇది కింద రివర్స్ చేసి వచ్చిందని ఆన్సర్ గా చెప్పాలి. నేను ఒక పనిని 10 రోజుల్లో చేయగలను అంటే మొత్తం 10 ముక్కలు. 1 డేలో ఎంత చేస్తా? 1. మరి మొత్తం పని ఎన్ని రోజుల్లో చేయగలను? దీన్ని రివర్స్ చేయాలి. 10/1 10 days వచ్చింది చూసుకోండి. ఇక నుంచి ఫ్యూచర్ లో ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్స్ వస్తే రివర్స్ చేయాల్సి వచ్చేది, జాగ్రత్తగా చూసుకోండి. మరి ఒక క్వశ్చన్ చూద్దాం. ఇదిగో రాసుకోండి అందరు. మోడల్ క్వశ్చన్స్ రాబోతున్నాయి, ఇదిగో రాయండి. రైట్ అని అందరు. యశ్విన్ ఒక పనిని 20 రోజుల్లో పూర్తి చేయగలడు. అయితే ఒక రోజులో మొత్తం పనిలో ఎంత భాగం పూర్తి చేయగలడు? Yashwin can complete a work in 20 days. Then how much of the total work can he complete in 1 day? Can he complete in 1 day? కాదండి, ఇదిగో నేను మీ అందరికి ఒక మాట చెబుతున్నా. యశ్విన్ అనే వ్యక్తిని ఒక పని చేయడానికి తీసుకుపోయారు. బాబు ఈ పని ఎంత సేపులో చేయగలరు అంటే వాడు అక్కడికి వెళ్ళి చూసుకొని, సార్ ఇది చాలా పెద్దగా ఉంది సార్, నేను రోజుకి ఇంత చేయగలను అని చెప్పి 20 ముక్కలు చేసుకొని 20 రోజుల్లో చేసేస్తా అన్నాడు. ఇప్పుడు చెప్పండి, యశ్విన్ ఒక పనిని 20 రోజుల్లో చేయగలంటే అంటే మొత్తం 20 ముక్కలుగా చేసుకొని చూసాడని అర్థం. మరి 1 డేలో ఎంత చేస్తారు? 20 ముక్కల్లో 1 డేలో ఒక ముక్క కంప్లీట్ చేస్తారు. 1/20 ఇది రైట్ ఆన్సర్ చూసుకోండి. ఇక్కడ నుంచి ఫ్యూచర్ లో మీ అందరికీ అర్థం అయిపోవాలి. 1/20 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా?
నెక్స్ట్ చూడండి, లక్ష్మి ఒక పనిని 24 రోజుల్లో పూర్తి చేయగలదు, అయితే 6 రోజుల్లో మొత్తం పనిలో ఎంత భాగం పూర్తి చేయగలదు? రాసుకోండి అందరు. Lakshmi can complete a work in 24 days. Then how much of the total work can she complete in 6 days? కంప్లీటా? ఓకే, ఇక్కడ అందరూ చూడండి, ఎవరు రాయకండి, రాసుకోవడం ఆపండి. ఒకసారి ఇక్కడ అందరూ చూడండి అమ్మా, మీ అందరూ మైండ్ లో బ్లైండ్ గా గుర్తుపెట్టుకోండి, లక్ష్మి ఒక పనిని 24 రోజుల్లో పూర్తి చేయగలదు. అంటే దాని అర్థం ఏంటి? ఆమె అక్కడికి వెళ్ళి ఆ పని దగ్గరికి వెళ్ళి చూసుకొని, సార్ చాలా పెద్ద పని ఉంది సార్, ఇంత నేను చేయలేను సార్, రోజుకి ఇంత చేయగలను సార్, నా కెపాసిటీ రోజుకి ఇంత. ఈ పెయింట్ ఏమన్నాం అనుకో, నేను రోజుకి ఇంత చేయగలను సార్, రోజుకి ఇంత 1 2 3 4 ఇలా ముక్కలు చేసి సార్ 24 రోజులు పట్టేటట్టుందని చెప్పింది. అంటే మొత్తం ఎన్ని ముక్కలు చేసినట్టు చెప్పండి? 24 ముక్కలు. అందులో 1 రోజులు అంటే 1 ముక్క, 2 రోజులు అంటే 2 ముక్కలు, 3 రోజులు అంటే 3 ముక్కలు, 6 రోజులు అంటే 6 ముక్కలు చేసినట్టే కదా మొత్తం మీద. మరి ఫ్రాక్షన్ మీ అందరికి ఏం చెబుతుంది చెప్పండి? కింద ఉన్నది మొత్తం ముక్కల సంఖ్య, పైన ఉండేది మనం తీసుకునే ముక్కల సంఖ్య. 24 రోజులు చేయగలదంటే మొత్తం 24 ముక్కలు చేసినట్టు, అందులో 6 రోజులు అంటే 6 ముక్కలు అయిపోతాయి. మరి ఎంత అయిపోద్ది చెప్పండి? ఇప్పుడు మీ అందరూ ఆలోచించి, 6 1s 6 4s 1/4, 1/4 వంతు పని అయిపోయింది మొత్తం మీద. 1/4 ఆఫ్ ద వర్క్ కంప్లీట్ అయింది చూసుకోండి. నెక్స్ట్ ఇంకోటి చూడండి, ఇదిగో రోహన్ 1 గంటలో ఒక పనిలో 1/12 భాగం పూర్తి చేశాడు, అయితే మొత్తం పనిని రోహన్ పూర్తి చేయటకు పట్టే సమయం. రోహన్ కంప్లీటెడ్ 1/12 part of the work in 1 hour. What is the time taken by Rohan to complete the entire work అంటున్నాం? 6 hours, 12 hours, 8 hours, 24 hours. వెరీ సింపుల్. 1 hour అంట, ఇదిగో జాగ్రత్తగా చూసుకోండి. ఇన్ 1 hour, జాగ్రత్తగా చూడండి. ఓకే, సీ ఆల్ ఆఫ్ యూ, 1 hour, ఇన్ 1 hour అండి. అసలు 1 గంటలో ఎంత పని చేశాడంట? 1/12 part పూర్తయిందండి. మీ అందరికీ నేను చాలా సార్లు చెప్పాను, కింద ఉన్నది మొత్తం భాగాల సంఖ్య, అదే కదా, మొత్తం 12 ముక్కలు, అందులో 1 గంటలో 1 ముక్క చేశారు. మరి టోటల్ వర్క్ అంటే ఎంత పడి చెప్పండి? టోటల్ వర్క్ హీ కెన్ కంప్లీట్, టోటల్ వర్క్ హీ కెన్ కంప్లీట్ ఇన్, ఏమని రాయాలి చెప్పండి? హీ కెన్ కంప్లీట్ ఇన్ అంటే ఏమని చెప్పాలి చెప్పండి? జాగ్రత్తగా చూసుకోండి. టోటల్ వర్క్ హీ కెన్ కంప్లీట్ ఇన్, దీన్ని రివర్స్ చేయాలని చెప్పాను. క్వశ్చన్ మొత్తం అవర్స్ లో ఇచ్చారు, మీరు కూడా అవర్స్ రాసుకోవాలి. 12/1 hours అంటే 12 hours అని వస్తుంది ఆన్సర్. ఇది 1 గంట పని కదా. హలో, మొత్తం 12 ముక్కలు, 1 గంటలో 1 ముక్క చేస్తున్నారు. మరి మొత్తం 12 గంటలు అంటే ఇది రివర్స్ చేయండి, 12 గంటలు పట్టింది మొత్తం మీద. 1 గంటకే అందులో 1/12 part చేశాడు. ఇంకా మొత్తం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక రోజు పని కానీ 1 గంట పని కానీ మొత్తం అంటే రివర్స్ చేయాలి. ఇందాక చెప్పాను, స్టార్టింగ్ లో వచ్చింది ఇంట్రడక్షన్ అది. ఓకేనా? 1/12 రాసుకోండి. 1 గంటలో చేసిన పని 1/12, మొత్తం పని పూర్తి కావడానికి బట్టే సమయం రివర్స్ చేయాల్సి వచ్చేది 12 hours. ఎందుకో ఇంట్రడక్షన్ లో చెప్పాను ఫస్ట్ లోనే. ఇది చూడండి, ఉమా ఒక పనిలో 1/18 భాగాన్ని 1 రోజులో పూర్తి చేసింది, అయితే ఆమె ఆ మొత్తం పని పూర్తి చేయడానికి పట్టే రోజుల సంఖ్య. If Uma complete a 1/18 part of a work in 1 day, then the number of days it will take her to complete the entire work. Same కదా, 1 రోజులో 1/18 మొత్తం అంటే రివర్స్ చేసి రాయండి. 1 day వర్క్ ఇచ్చారు ఇక్కడ, జాగ్రత్తగా చూసుకోండి, ఎవరు రాయకండి. 1 day's work is equal to 1/18. టోటల్ వర్క్ ఇన్ 18/1, దీన్ని రివర్స్ చేయండి. 18/1, ఇన్ 18/1 days she can complete. హలో, 1 రోజులో 1/8, కింద ఉన్నది మొత్తం ముక్కల సంఖ్య, మొత్తం 18 ముక్కలు, అందులో 1 ముక్క చేయడానికే 1 day పడుతుంది. మరి అలాంటి 18 ముక్కలు ఉన్నట్టు 18 days పట్టింది. ఇదిగో చూసుకోండి, ఇదిగో ఇది రైట్ ఆన్సర్. తీసేద్దామా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. జనరల్ బేసిక్స్ ఇంకొన్ని రాబోతున్నాయి. ఇదిగో ఇటు చూడండి అందరు, ఎవరు రాయకండి. జనరల్ బేసిక్స్ ఇంకొన్ని రాబోతున్నాయి. ఇదిగో చూడండి, అనులోమానుపాతం, విలోమానుపాతం, పర్సెంటేజ్. టైమ్ అండ్ వర్క్ మీద మీకు పూర్తి స్థాయి గ్రిప్ రావాలంటే ఇదిగో చూడండి బాబు, టైమ్ అండ్ వర్క్ లో చాలా పార్ట్లు ఉంటాయి. ఫ్రాక్షన్ అనే దాని గురించి బాగా తెలియాలి. నెక్స్ట్ అనులోమానుపాతం, విలోమానుపాతం, పర్సెంటేజ్, ఈ బేసిక్స్ అన్ని తెలిస్తే అప్పుడు ఏ క్వశ్చన్ అయినా చేయొచ్చు. హలో,
మొత్తం మీద టైమ్ అండ్ వర్క్ మీద మీకు పూర్తి స్థాయి గ్రిప్ రావాలంటే ఫ్రాక్షన్ తెలియాలి, అనులోమానుపాతం, డైరెక్ట్ ప్రపోర్షన్ తెలియాలి, విలోమానుపాతం, ఇన్వర్స్ ప్రపోర్షన్ తెలియాలి, తర్వాత పర్సెంటేజ్ తెలియాలి, తర్వాత ఎల్సిఎం హెచ్ఎఫ్ బేసిక్స్ తెలియాలి. ఇవన్నీ తెలిస్తే అప్పుడు టైమ్ అండ్ వర్క్ వచ్చి రెడీ చేయొచ్చు. మరి ఇంకొన్ని బేసిక్స్ చూద్దాం. చూడండి, అనులోమానుపాతం ఇంటూ సింబల్ రాశాయి. ఏంటో చూడండి, ఏవైనా రెండు రాశులను పరిశీలించినప్పుడు ఒక రాశి విలువ పెరిగినప్పుడు దానికి అనుగుణంగా రెండో రాశి విలువ కూడా పెరిగితే, లేదా ఒక రాశి విలువ తగ్గినప్పుడు దానికి అనుగుణంగా రెండో రాశి విలువ కూడా తగ్గితే ఆ రెండు రాశులు అనులోమానుపాతంలో ఉన్నవి అంటాం. అంటే దీని అర్థం ఏంటి? అసలు రాశి అంటే ఏంటి? రాశి అంటే ఏం లేదు, కొన్ని వస్తువులను కుప్పగా పడేస్తే దాన్నే రాశి అంటాం. క్వాంటిటీ అంటారు, జాగ్రత్తగా చూసుకోండి. రాశి అంటే ఏంటి? పెన్నులన్నీ ఒక చోట కుప్పగా వేసాం అనుకో, దీన్ని పెన్నుల రాశి అంటాం. ధాన్యం గింజలన్నీ ఒక చోట కుప్పగా పోసాం అనుకో, ధాన్యపు రాశి అంటారు. రాశి అంటే ఏం లేదు, గ్రూప్ ఆఫ్ వస్తువులు అని అర్థం. జాగ్రత్తగా చూసుకోండి. మరి ఇప్పుడు చెప్పండి, ఒక చోట రాశి అంటే ఏం లేదు, రెండు రాశి ఇటువైపు పెన్నులు రాసి వేసుకోండి, దానికి సంబంధించిన డబ్బులు ఇటువైపు రాసుకోండి. ఇప్పుడు చూడండి, మీరు మా షాప్కి వచ్చారు, సార్ ఒక్కో పెన్ను ఎంత సార్? 5 రూపాయలు. అయితే ఒక పెన్ను ఇవ్వండి సార్ అని అనుకో, నేను ఒక పెన్ను అటు ఇసిరేసాను అనుకో, మీరు ఒక 5 రూపాయలు ఇటు ఇసిరేయాలి. సార్ ఇంకో పెన్ను ఇవ్వండి సార్ అంటే ఇంకో పెన్ను అటు ఇసిరేసాను అనుకో, మీరు ఇంకొక 5 రూపాయలు ఇటు ఇసిరేయాలి. సార్ ఇంకో పెన్ను ఇవ్వండి సార్, మా ఫ్రెండ్ వచ్చారు, అయితే ఇంకో పెన్ను అటు ఇసిరేసాను అనుకో, మీరు ఇంకొక 5 రూపాయలు ఇటు ఇసిరేయాలి. అటు మీ పెన్నుల కుప్ప పెరుగుతూ ఉందనుకో, ఇటు పక్కన డబ్బులు కుప్ప కూడా పెరుగుతూ ఉండాలి కదా. చూడండి, మీరు ఒక పెన్ను అన్నారు, నేను మీకు ఒక పెన్ను ఇస్తాను రా 5 రూపాయలు. సార్ ఇంకో పెన్ను ఇవ్వండి సార్, ఇంకొక 5 రూపాయలు కూడా. ఇంకో పెన్ను ఇవ్వండి సార్, ఇంకొక 5 రూపాయలు. ఇక్కడ పెన్నుల సంఖ్య పెరుగుతూ ఉంటే ఇక్కడ మా డబ్బులు కూడా పెరగాలి. సార్ అన్న వద్దు సార్, ఒక పెన్ను తీసుకోండి సార్ రిటర్న్ అంటే, ఒక పెన్ను రిటర్న్ తీసుకుంటే మీకు ఒక 5 రూపాయలు తీసి ఇచ్చేసేయాలి, అంతే కదా. అంటే పెన్నుల సంఖ్య పెరుగుతూ ఉంటే ఇక్కడ డబ్బులు కూడా పెరుగుతుంటాయి కదా. ఇప్పుడు మీరు అటువైపు ఉన్నారు, ఒక పెన్ను ఉందంటే ఒక పెన్ను అలా ఇసిరేసాను అనుకోను, ఒక 5 రూపాయలు ఇటు ఇసిరేయాలి. ఇంకో పెన్ను ఉన్నాను, ఇంకో పెన్ను ఇస్తాను, ఇంకొక 5 రూపాయలు ఇటేయాలి. మరి అటువైపు నీ పెన్నులు పెరుగుతూ ఉన్నాయి, ఇటువైపు నా డబ్బులు పెరుగుతూ ఉండాలి కదా. అంటే పెన్నుల సంఖ్య పెరిగితే డబ్బులు కూడా పెరుగుతుండాలి. మీరు హోటల్కి వచ్చారు, అమ్మాయి పైన బోర్డు పెట్టింది ఒక ఇడ్లీ 5 రూపాయలు మాత్రమే అన్న, ఒక అమ్మాయి వచ్చి ఒక ఇడ్లీ ఇవ్వండి, ఒక ఇడ్లీ అమ్మాయి ప్లేట్ ఇసిరేసాను అనుకో, ఒక 5 రూపాయలు మా టోకెన్ ఇచ్చి తీసుకోవాలి. ఇంకొక ఇడ్లీ ఇవ్వండి సార్, ఇంకొక ఇడ్లీ వేసాను అనుకో, ఇంకొక 5 రూపాయలు ఇవ్వాలి, అంతేనా. అంటే ఎక్కువ ఇడ్లీ తింటే ఎక్కువ డబ్బులు కట్టాల్సిందే, తక్కువ ఇడ్లీ తింటే తక్కువ డబ్బులు కట్టాల్సిందే. ఇప్పుడు డబ్బులు ఇడ్లీ రాశులు అనుకోండి, ఇడ్లీలన్నీ ఒకచోట కుప్పగా వేస్తే ఇడ్లీ రాశి అంటాం. మరి డబ్బులన్నీ ఒకసారి గల్లాపెట్టలో వేస్తే డబ్బులు రాసి అయిపోతాయి కదా. నేను మీ ప్లేట్లోకి ఇడ్లీ వేసాను, నువ్వు నా గల్లాపెట్టలో డబ్బులు వేయాలి. నీ ఇడ్లీలు పెరుగుతా ఉన్నాయి అనుకో, నా గల్లాపెట్టలో డబ్బులు పెరుగుతూ ఉండాలి కదా. అంటే అదొక రాశి, ఇదొక రాశి. అది పెరిగితే ఇది కూడా పెరిగింది, అది తగ్గితే ఇది కూడా తగ్గింది కదా. అదే ఇక్కడ అంటున్నాను చూడండి. ఇలా అది పెరిగితే ఇది కూడా పెరిగేటట్టుంటాయి, అది తగ్గితే ఇది కూడా తగ్గేటట్టుంటాయి. ఇండైరెక్ట్ గా ఆ రెండు రాశులని మనం అనులోమానుపాతంలో ఉన్నాయంట. ఇంటూ సింబల్ పెట్టా, ఎందుకు పెట్టాను తెలియజేస్తా. టైమ్ అండ్ వర్క్ చాలా చాలా కీలకం, జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు చెప్పండి, అనులోమానుపాతం అంటే ఏంటి? రెండు రాశులు తీసుకోండి, అటు ఒక రాశి ఇటు ఒక రాశి. రాశి అంటే ఏంటి? కొన్ని వస్తువులను కుప్పగా వేయటాన్ని రాశి అంటారు, అవునా. మరి రాశి ఒక రాశి పెరిగితే రెండో రాశి కూడా పెరగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇడ్లీ డబ్బులు అనుకోండి, మీరు మా హోటల్కి వచ్చారు, మేము ఉదయాన్నే లేసి చాలా ఇడ్లీ చేసి అక్కడ కుప్పగా పడేసి ఉన్నాం. మీరు మా దగ్గరకు వచ్చారు తినడానికి, సార్ ఒక ఇడ్లీ ఉన్నాను, ఒక ఇడ్లీ తీసి మీ ప్లేట్లు వేసామంటే మీరు ఒక 5 రూపాయలు తీసి మా గల్లాపెట్టలో వేయాల్సింది. ఇంకొక ఇడ్లీ ఇవ్వండి సార్, ఇంకొక 5 రూపాయలు ఈ అమ్మాయి. ఇంకొక ఇడ్లీ ఇవ్వండి సార్, ఇంకొక 5 రూపాయలు ఈ అమ్మాయి. మీ ప్లేట్లో ఇడ్లీలు పెరుగుతా ఉన్నాయి అనుకో, నా గల్లాపెట్టలో డబ్బులు పెరుగుతూ ఉండాలి. అది ఇడ్లీలు కుప్ప, అదంటే ఇడ్లీలు రాసి, ఇది డబ్బులు కుప్ప, ఇది డబ్బులు రాసి అంటాం. అది పెరిగితే ఇది కూడా పెరిగింది, అది తగ్గితే ఇది కూడా తగ్గింది కదా. మరి ఇప్పుడు జాగ్రత్తగా చూసుకోండి, సేమ్ ఎక్కువ ఇడ్లీ తింటే మాకు ఎక్కువ డబ్బులు వస్తాయి, నువ్వు తక్కువ ఇడ్లీ తింటే మాకు తక్కువ డబ్బులు వస్తాయి. ఇడ్లీ పెరిగింది అనుకో, డబ్బులు కూడా పెరుగుతాయి, ఇడ్లీ తగ్గింది అనుకో డబ్బులు, అంటే రెండు సేమ్ పెరుగుతున్నాయి. చూసుకుని అది పెరిగితే ఇది కూడా పెరుగుతుంది, అది తగ్గితే ఇది కూడా తగ్గుతాయి. అలా ఉంటుంది అనులోమానుపాతం. ఇది రాసుకోండి ఒక పాయింట్ అందరు. అనులోమానుపాతం చూడండి, ఏవైనా రెండు రాశులను పరిశీలించినప్పుడు ఒక రాశి విలువ పెరిగినప్పుడు దానికి అనుగుణంగా రెండవ రాశి విలువ కూడా పెరుగుతాయి, లేదా ఒక రాశి విలువ తగ్గినప్పుడు దానికి అనుగుణంగా రెండవ రాశి విలువ కూడా తగ్గితే ఆ రెండు రాశులు అనులోమానుపాతంలో ఉన్నవి అంటాం. మళ్ళాసారి చూసుకోండి, ఏవైనా రెండు రాశులను పరిశీలించినప్పుడు ఒక రాశి విలువ పెరిగినప్పుడు దానికి అనుగుణంగా రెండవ రాశి విలువ కూడా పెరుగుతాయి, లేదా ఒక రాశి విలువ తగ్గినప్పుడు దానికి అనుగుణంగా రెండవ రాశి విలువ కూడా తగ్గితాయి. ఆ రెండు రాశులు అనులోమానుపాతంలో ఉన్నవి అంటాం. When considering any two quantities, if the value of one quantity increases, the value of the second quantity also increases. Or when value of one quantity decreases, then the value of the second quantity also decreases. Then we say that the two quantities are in direct proportion. ఇక్కడ ఇంటూ అనేది ఒకటి రాశారు, ఎందుకు రాశాం మీకు తర్వాత అర్థమైతే రాసుకోండి క్లియర్ గా. ఇది పెరిగితే అది కూడా పెరగాలి, ఇది తగ్గితే అది కూడా తగ్గాలి, సేమ్ టు సేమ్ అంటున్నాం. అలా అనిపిస్తే డైరెక్ట్ ప్రపోర్షన్ అంటాం. ఇంటూ సింబల్ వాడాలి. ఈ ఇంటూ సింబల్ ఎందుకు వాడాలి? ఇదిగో జాగ్రత్తగా చూసుకోమ్మా, ఎవరు రాయకండి, రాసుకోవడం ఆపండి. పెన్ను
దాని కాస్ట్ పెన్స్ అని రాస్తున్నా, దాని కాస్ట్ ఇన్ రూపీస్ అని రాస్తున్నా. నేను జాగ్రత్తగా చూసుకోండి బాబు, ఎవరు రాయకండి. హలో, ఎవరు రాయకండి, రాసుకోవడం ఆపండి. పెన్స్ దాని కాస్ట్ ఇక్కడ రాస్తున్నా చూడమ్మా, కాస్ట్ ఇన్ రూపీస్ అని రాస్తున్నా నేను. మీరు మా షాప్ లోకి వచ్చారు, షాప్ లోకి వచ్చి చూస్తే ఒక పెన్ను 6 రూపాయలు అని తెలిసిందబ్బా, లేదంటే 5 రూపాయలు అని తెలిసింది అనుకోండి. ఊరికే అనుకోండి, సార్ ఈ పెన్ను ఎంత సార్, ఒక్కో పెన్ను 5 రూపాయలు, ఒక్కో పెన్ను 5 రూపాయలు అని చెప్పాను. అయితే అలాంటి 10 పెన్నులు ఇవ్వండి సార్ అన్నారు. అంటే 15 50 రూపాయలు అవుతాయి అని చెప్పాను. ఇటువైపు ఏమున్నాయి పెన్నులు, అటువైపు ఏమున్నాయి కాస్ట్ రూపీస్. ఇప్పుడు నేను ఒక పెన్ను మీ దగ్గర ఇసిరేసాను అనుకో, మీరు ఒక 5 రూపాయలు మా కళ్ళు ఇసిరేసారు. సార్ ఈ పెన్నులు బాగున్నాయి, ఒక 10 పెన్నులు ఇవ్వండి సార్ అని అనుకో, నేను మా కంట్లో నుంచి 10 పెన్నులు తీసి మీ కళ్ళు ఇసిరేస్తే మీరు 10 5 50 రూపాయలు ఇటు ఇచ్చేసారు. అంటే మీ పెన్నులు రాసి పెరుగుతుంది అనుకో, నా వైపు డబ్బులు రాసి కూడా పెరగాలి కదా. ఎక్కువ పెన్నులు కొంటే ఎక్కువ డబ్బులు ఇవ్వాల్సింది కదా. మరి దీంట్లో మీకు అర్థమైంది ఏంటి, ఇంటూ సింబల్ అంటే ఏం లేదు. జాగ్రత్తగా చూసుకోండి, ఈ 2 మల్టిప్లై చేస్తే ఎంత వచ్చిందో ఈ 2 మల్టిప్లై చేస్తే అంతే వచ్చిందండి. ఇంటూ అనేది పెడుతున్నా చూడండి. ఇందా బ్రాకెట్ లో ఇంటూ పెట్టాను చూసావా, ఇదిగో ఈ ఇంటూ అనే మార్క్ ఎందుకు వచ్చిందంటే ఇలా వచ్చింది. సార్ ఏంటి సార్ ఇంటూ అంటే, ఈ ఇంటూ సింబల్ కి ఈ గీతకి అటు ఇటు ఉండే 2 మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో ఈ గీతకి అటు ఇటు ఉండే మల్టిప్లై చేసినా కూడా అంతే వచ్చిందంట. చెక్ చేసుకొని చూడండి. చూడండి ఏమైందా, అంతేనా? ఇదే కాదు, ఇప్పుడు మా షాప్కి వచ్చారు అమ్మాయి, మీరు ఇడ్లీ తిందామని వచ్చారు. ఒక అమ్మాయి, సార్ ఇడ్లీ ఉందా సార్? ఉంది అమ్మాయి. ఒక్కొక్క ఇడ్లీ ఎంత సార్? ఒక్కొక్క ఇడ్లీ ధర ఇదిగో జాగ్రత్తగా చూసుకోండి, ధర రూపాయల్లో చెబుతున్నా. ఒక్కొక్క ఇడ్లీ 5 రూపాయలు అని చెప్పాం, జాగ్రత్తగా చూసుకోండి. అమ్మాయి ఇక్కడ బయట బోర్డు పెట్టింది, జాగ్రత్తగా చూసుకో. 10 ఇడ్లీ 60 రూపాయలు అని రాసింది అమ్మాయి. మా హోటల్లో బయట ప్రతిసారి రోడ్డు చెప్పలేక బయట పెట్టాం, 10 ఇడ్లీ ధర 60 రూపాయలు మాత్రమే, 10 ఇడ్లీ 60 రూపాయలు, 10 ఇడ్లీ 60 రూపాయలు అని చెప్పాం. ఒక అమ్మాయి వచ్చి, సార్ నా దగ్గర అన్ని ఇడ్లీ లేవు సార్, 2 ఇడ్లీ ఉండు సార్ చాలు అని చెప్పింది. ఇప్పుడు జాగ్రత్తగా చూసుకోండి, ఎంత అయింది అంటారు? మీరు కామన్ గా ఆలోచించండి అమ్మాయి. చూడండి, 10 ఇడ్లీ 60 రూపాయలు అంటే ఒక్కొక్క ఇడ్లీ 6 రూపాయలు పడుతున్నట్టే కదా. మరి అలాంటి 2 ఇడ్లీ కావాలంటే 2 6 12 రూపాయలు పడుతాయి. ఈ 2 మల్టిప్లై చేయండి ఎంత వచ్చుద్దో, ఈ 2 మల్టిప్లై చేయండి ఎంత వచ్చింది, ఈ 2 మల్టిప్లై చేసి ఎంత వచ్చిందో ఈ 2 మల్టిప్లై చేసినా కూడా అంతే వచ్చింది. చూడండి ఎంత వచ్చిందో, 120 = 120. ఇది అనులోమానుపాతం అని మీకు ఎలా తెలిసింది? ఇంటూ సింబల్ ఎందుకు తీసుకున్నారు సార్? ఇది ఎవరికైనా తెలిసింది. హోటల్కి పోయావు, ఎక్కువ తిన్నోడికి ఎక్కువ బిల్లు వచ్చింది, తక్కువ తిన్నోడికి తక్కువ బిల్లు రాదా? నేను ఒక హోటల్కి పోయాను, అదే టైంకి ఒక ఆంటీ కూడా వచ్చి పక్కనే కూర్చుంది. నేను జస్ట్ 2 ఇడ్లీ తిని అయిపోయిందని లేచి వచ్చాను, నాకు తక్కువ బిల్లు వచ్చింది. ఆ పక్కన ఉన్న ఆంటీ 20 ఇడ్లీ తిని 20 దోశలు తిని మళ్ళీ మైసూరు పాట తిని పూరి కూడా తీసుకురా అంటుంది. ఎవరికి ఎక్కువ బిల్లు వచ్చింది అమ్మాయి? ఎవరికి ఎక్కువ బిల్లు వచ్చింది? ఆంటీకి ఎక్కువ బిల్లు వచ్చింది. ఎందుకు ఎక్కువ వచ్చింది? ఆమె ఎక్కువ తిన్నది. మరి ఎక్కడ కూడా అంతే కదా, 10 ఇడ్లీ తిన్నవాడికి 60 రూపాయలు బిల్లు వస్తుంది, 2 ఇడ్లీ తిన్నారు కాబట్టి ఇడ్లీ తక్కువ తిన్నాడు కాబట్టి బిల్లు అంత రాదు, తగ్గింది. ఇదిగో ఇడ్లీ సంఖ్య తగ్గింది అంటే ఇటువైపు ఇడ్లీ కుప్ప తగ్గింది, మరి అటుపక్క డబ్బులు కూడా తగ్గుతుంది. ఇది తగ్గితే అది కూడా తగ్గింది, ఇది పెరిగితే అది కూడా తగ్గింది. తగ్గితే తగ్గుతుంది, పెరిగితే పెరుగుతుంది. ఇటు ఏం జరిగితే అటు అదే జరుగుతుంది. ఇది తగ్గిందా అయితే అది కూడా తగ్గింది, ఇది పెరిగిందా అది కూడా పెరిగింది. ఇడ్లీ సంఖ్య తగ్గిందా అయితే బిల్లు కూడా తగ్గింది, ఇడ్లీ సంఖ్య పెరిగింది అయితే బిల్లు కూడా పెరిగింది. ఇది పెరిగితే అది కూడా పెరుగుతుంది, ఇది తగ్గితే అది కూడా తగ్గింది. అలా ఉంటే దాన్ని డైరెక్ట్ ప్రపోర్షన్ అంటాం. ఇదిగో ఇంటూ సింబల్ పెడతాం. ఇంటూ సింబల్ ఉద్దేశం ఏంటంటే ఈ 2 మల్టిప్లై చేస్తే ఎంత వచ్చిందో ఈ 2 మల్టిప్లై చేసినా కూడా అంతే రావాలి. మరొక క్వశ్చన్ చేసి చూస్తే మీకు క్లారిటీ వచ్చింది. 12 పెన్నుల ధర 180 అయితే అటువంటివే 40 పెన్నుల ధర ఎంత? ఇఫ్ కాస్ట్ ఆఫ్ 12 pens is 180, then cost of such type of 40 pens is how much? వెరీ సింపుల్, రాసుకోవడం ఆపండి కాసేపు అందరు. పెన్స్ దాని కాస్ట్ ఇక్కడ రాస్తున్నా ఇన్ రూపీస్, అందుకే RS అని రాస్తున్నా చూడండి. 12 పెన్నుల ధర 180 అంట, 12 పెన్నులు 180, అటువంటివే 40 పెన్నులు ఎంత అని అడుగుతున్నారు. అంతే కదా. ఇటు చూడమ్మా, ఇటువైపు ఏముంది పెన్నులు, అటువైపు ఏముంది కాస్ట్. 12 పెన్నులు 180 రూపాయలు. మీరు మా షాప్కి వచ్చారు, ఒకడు 12 పెన్నులు కొంటేనే 180 బిల్లు వేసాం, మీరు ఇంకా 40 పెన్నులు కొన్నారు. పెన్నుల సంఖ్య పెరిగింది అంటే మీకు ఇంకా ఎక్కువ బిల్లు రాబోతుంది. జాగ్రత్త చూసుకోండి, ఇది పెరిగింది అది కూడా పెరగబోతుంది. అంటే ఇది డైరెక్ట్ ప్రపోర్షన్, అనులోమానుపాతం. ఒక రాశి పెరిగితే రెండో రాశి కూడా పెరుగుతుంది. రాశి అంటే పెన్నులు కుప్ప, అటేమో డబ్బులు కుప్ప, కుప్పనే రాశి అంట. మరి ఇది పెరిగింది అది కూడా పెరగబోతుంది. చూడండి, పెన్నుల సంఖ్య పెరిగిందా అయితే డబ్బులు కూడా పెరగబోతున్నాయి. ఇది పెరిగితే అది కూడా పెరగబోయేటట్టుంటే దాన్ని డైరెక్ట్ ప్రపోర్షన్, అనులోమానుపాతం అంటాం. ఇదిగో ఇంటూ సింబల్ ఉపయోగించాలని చెప్పారు. ఏంటి సార్ దీని స్పెషాలిటీ అంటే, ఈ 2 మల్టిప్లై చేస్తే ఎంత వచ్చేద్దో 12 into క్వశ్చన్ మార్క్, ఈ 2 మల్టిప్లై చేసినా కూడా అంతే రావాలి, 40 into 180. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఇన్ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్, ఇటువైపు మల్టిప్లై చేస్తుంది కదా, 12 ఇటు మల్టిప్లై చేస్తుంది, దీన్ని అది తీసుకెళ్తే డివైడ్ అవ్వాలి. జాగ్రత్తగా చూసుకోండి, 40 into 180/12 అని రాశాం.
12th టేబుల్ వచ్చా చూడండి. 12 ఒకటిలో 12 ఇంకా 6 మిగిలింది. 12 5లు 60. ఇప్పుడు చెప్పండి 4 15s 60 పక్కన 0 ఉంది. 600 రూపీస్ అని వస్తుంది చూడండి. క్వశ్చన్ మార్క్ ఇటువైపు ఉంది. క్వశ్చన్ మార్క్ ఇటు ఉందంటే దాని అర్థం పైన రూపీస్ లో రావాలని అర్థం. ఇదిగో 600 రూపీస్ అని రాస్తాం. ఇది ఒరిజినల్ ప్రాసెస్. ఇదంతా చేయకుండా డైరెక్ట్ గా ఎలా చేయొచ్చు? ఇదిగో చూడండి, ఎవరు రాయకండి, రాసుకోవటం ఆపండి. పెన్స్ కాస్ట్ ఇన్ రూపీస్. ఎవరు రాయకండి బాసు. ఇదిగో పెన్నులు 12 పెన్నులు 180 రూపాయలు అంట. అటువంటివే 40 పెన్నులు ఎంత అన్నారు. ఇది పెరిగితే అది కూడా పెరిగితే. ఇది కదా మనం వేయాల్సిన జాగ్రత్త చూసుకోండి. డైరెక్ట్ షేప్ ఈ చెత్త అంతా రాయకండి. ఈ క్వశ్చన్ మార్క్ దగ్గర ఉన్నది మనకు కావాల్సిన ఆన్సర్. ఎంత కనుక్కో, ఆన్సర్ ఎంతో చెప్పు అంటున్నారు. ఇది ఆన్సర్ కదా, రాబోయే ఆన్సర్. మరి ఆన్సర్ ఎలా చదువుతున్నాను చూడండి. చెత్త అంతా రాయకండి. ఇక్కడ చూస్తే మీకు అర్థం అయింది. కింద ఎవరున్నారు, పైన ఎవరున్నారు చూడండి. కింద 12 ఉంది అంటే క్వశ్చన్ మార్క్ ఎదురుగా ఉన్నది కింద ఉండాలి 12. మిగిలిన 2 పైన మల్టిప్లై చేసి ఉండాలి. అదిగో చూసుకో. కాబట్టి మీ అందరూ ఇక్కడి నుంచి ఇది ఫాలో అవ్వండి. క్వశ్చన్ మార్క్ ఎదురుగా ఉన్నది ఎప్పుడు కింద వేసేయి. ఆ మిగిలిన 2 పైన మల్టిప్లై చేసేయి. ఎందుకు చేయాలి? ఇదిగో ఇక్కడ బేసిక్ రూల్ అంతా చెప్పాం కదా. మరి ఇప్పుడు చెప్పండి. 12 ఒకటిలు 12 5లు 60 40 15 అంటే చూసుకోండి. 4 15s 60 పక్కన 0 వచ్చింది. ఇలా అలవాటు పడాలి. క్వశ్చన్ మార్క్ ఇక్కడ ఉంది, పైన రూపీస్ కి సంబంధించింది కాబట్టి మీరు కూడా రూపీస్ అని రాస్తే సరిపోయి. ఇక నుంచి ఫ్యూచర్ లో అందరూ ఇంటూ సింబల్ ఎందుకు వస్తుందో గుర్తుపెట్టుకోవాలి. డైరెక్ట్ ప్రపోర్షన్. ఇది పెరిగితే అది కూడా పెరిగింది, ఇది తగ్గితే అది కూడా తగ్గిద్ది. రాసుకోండి ఇది అందరూ. ఈ ఇంటూ సింబల్ అవసరం. మీలో చాలా మంది నిద్రపోతాయి. ఎంత చెప్పినా కూడా మళ్ళీ ఎలా పెడతారు. ఎంత చెప్పినది నీ ఇష్టం వచ్చింది చెప్పుకో, అనవసరం. వాళ్ళు అసలు ఇది జోనే చూడు. 12 180 అయితే 40 అంట. ఇలా అసలు ఇది రాస్తేనే నాకు కోపం. అసలు రాయకండి. ఈ లోకంలోకి రండి అందరు. నేను ఎంతసేపు చెప్పినా కూడా నువ్వేమైనా చెప్పుకోవా, మాకు అనవసరం అని ఇలాగే రాస్తుంటారు నిద్ర మొక్కలు వేసుకొని. చూడండి ఇటు చూడండి. ఇంటూ సింబల్ రాయండి, చాలా అవసరం ఇవన్నీ. రాశారా? ఇదంతా ఎందుకు చెబుతున్నారు సార్ అంటే ఇవన్నీ జనరల్ బేసిక్స్. టైమ్ అండ్ వర్క్ లో ఏ క్వశ్చన్ వచ్చినా చేయాలంటే ఇవన్నీ తెలిసి ఉండాలి మీకు. సో ఫ్యూచర్ లో ఇలాంటి క్వశ్చన్ ఎప్పుడైనా వస్తే ఇది డైరెక్ట్ ప్రపోర్షన్ అని మీకు ఎలా తెలిసిద్ది? ఇది పెరిగితే అది కూడా పెరిగేటట్టు ఉండాలి, ఇది తగ్గితే అది కూడా తగ్గేటట్టు ఉండాలి. జాగ్రత్తగా చూసుకోండి. ఇది పెరిగితే అది కూడా పెరిగేటట్టు ఉండాలి, ఇది తగ్గితే అది కూడా తగ్గేటట్టు ఉండాలి. జాగ్రత్తగా చూసుకోండి. సో ఇలాంటి క్వశ్చన్ ఎప్పుడైనా వస్తే క్వశ్చన్ మార్క్ ఎక్కడ ఉంది అంటే ఎంత రాబోతుంది అనేది కదా ఆన్సర్. ఎంత అంటే ఇదే కదా ఆన్సర్, మనకు అనుకోవాల్సిన ఆన్సర్. ఆన్సర్ ఎంత వచ్చింది అంటే డైరెక్ట్ ఇక్కడ ఒరిజినల్ ప్రాసెస్ చూడండి. కింద ఎవరు ఉన్నారో పైన ఎవరు చూడండి. ఇంక డైరెక్ట్ గా రాయండి. ఇదిగో ఇక్కడ నుంచి మీ అందరూ ఈ సెకండ్ మెథడ్ అలవాటు చేసుకోవాలి. క్వశ్చన్ మార్క్ ఎదురుగా ఉంది కింద వేయాలి, మిగిలినవన్నీ పైన ఉండాలి, సింప్లిఫై చేయాలి. సార్ ఇదంతా ఎందుకు చదువుతున్నారు సార్ ఎంతసేపు అంటే ఇప్పుడు మనకి రాబోయే క్వశ్చన్స్ ఇవన్నీ అవసరం. ఇదిగో చూడండి, రాయండి ఇంక అందరు. ఒక కూలివాడు తాను చేయవలసిన మొత్తం పనిలో 5/12వ వంతు పనిని 10 రోజుల్లో పూర్తి చేశాడు. అయితే మొత్తం పనిని ఆ కూలివాడు ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు? ఏ వర్కర్ కంప్లీటెడ్ 5/12 ఆఫ్ ద టోటల్ వర్క్ he had to do in 10 days. Then in how many days could that worker complete the entire work? దీనికి 2 రకాల మెథడ్స్ ఉన్నాయి. 2 చదువుతా. ఫ్యూచర్ లో 2 అవసరం అయితే ఒక్కోసారి ఈజీగా ఉన్నప్పుడు చిన్నదే చేయొచ్చు, ఒక్కోసారి కన్ఫ్యూజ్ ఉన్నప్పుడు పెద్ద చేయాల్సి వస్తుంది, వేరే మెథడ్ చేయాల్సి వస్తుంది. చూద్దాం. రాసుకున్నారా? ఇంకా ఆగండి అమ్మా, ఎవరు రాయకండి, కాసేపు ఆగండి. ఇటు చూడండి. ఒక కూలివాడు తాను చేయవలసిన మొత్తం పనిలో 5/12వ వంతు పనిని 10 రోజుల్లో చేశాడు. నేను ఎలా చేస్తున్నాను చూడు. ఎవరు రాయకండి. నేను ఫస్ట్ ఒక మెథడ్ చెప్పబోతున్నా, తర్వాత ఇంకో మెథడ్ కూడా చెబుతాను. ఏది ఈజీగా ఉంటే అది చేయాలి. మరి ఏది చేయమంటారు సార్? ఒక్కోసారి ఇది చేయాలి, ఒక్కోసారి అది చేయాలి. ఇక్కడ ఒకసారి చూడండి, ఎవరు రాయకండి. ఒక కూలివాడు తాను చేయవలసిన మొత్తం పనిలో 5/12వ వంతు పని. ఇదిగో జాగ్రత్త చూడు, వాళ్ళు ఏమి ఇచ్చారు చూడండి. 5/12వ వంతు పని అన్నారు. ఇప్పుడే మీ అందరూ చెప్పాను. భిన్నం అంటే ఏంటి, కింద ఉండేది ఏంటి, పైన ఉండేది ఏంటి తెలుసా? కింద ఉండేది మొత్తం భాగాల సంఖ్య. మొత్తం 12 ముక్కలు అనుకోండి. మొత్తం పని అంతా 12 ముక్కలు. ఇందులో వాడు 5 ముక్కలు చేయడానికే ఎన్ని రోజులు పెట్టిందంట? 10 రోజులు పెట్టిందంట. అది మరి మొత్తం పని చేయడానికి ఎన్ని రోజులు పట్టింది అంటున్నారమ్మ. హలో ఇటు చూడు. 5/12వ వంతు పని 10 రోజుల్లో చేశాడంట. 5/12 అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? కింద ఉన్నది మొత్తం భాగాల సంఖ్య. మొత్తం పని 12 ముక్కలు. అందులో ఆఫ్టర్ ఆల్ 5 ముక్కలు చేయడానికే 10 రోజులు పడుతుంది. మరి 5 ముక్కలు చేయడానికి 10 రోజులు అంటే ఒక్కొక్క ముక్కకి ఎంత పడుతుంది చెప్పండి? ఇమాజినేషన్ చేయండి. 5 సమోసా తినడానికి 10 నిమిషాలు పట్టింది అనుకో, అంటే ఒక్కొక్క సమోసాకి 2 నిమిషాలు పడుతున్నట్టు లెక్క కదా. ఆలోచించండి.
అంటే ఏం జరిగింది, 5 2s ఇంటూ 2 చేస్తే అది వస్తుంది చూడండి, 5 2 ఇంటూ 2 చేస్తే అది వస్తుంది 5 2. మరి దీన్ని కూడా ఇంటూ 2 చేయండి, 12 రోజులు, 24 రోజులు పట్టబోతుంది ఆన్సర్ ఇది. సో డైరెక్ట్ ఆన్సర్ 24 ఇలా చేయొచ్చు. మరోసారి చదువుతున్నా చూసుకోండి. 5/12 వంతు పని, కింద 12 ఉందంటే మొత్తం ముక్కలు, పని మొత్తం 12 ముక్కలు అనుకోండి. అందులో ఆఫ్టర్ ఆల్ 5 ముక్కలు చేయడానికే 10 రోజులు పడుతుంది. 5 ముక్కలకి 10 రోజులు అంటే 5 2, ఒక్కొక్క ముక్కకు 2 రోజులు పట్టేటట్టుంది. మరి ఇక్కడ ఇంటూ 2 చేసి వస్తుంది, మరి ఇది కూడా ఇంటూ 2 చేయండి. 12 2s 24 days అంటే మొత్తం పని 24 days పట్టిద్దని అర్థం. సార్ ఇది మాకు నచ్చలేదు సార్, వేరే మెథడ్ చెప్పండి సార్, ఇది ఎందుకో మాకు అంత నచ్చటం లేదు సార్ అన్నా మనకి ఇదిగో రెండో మెథడ్ వస్తుంది చూడండి. ఇది చూడండి, అందరూ రాసుకున్నారా, రాయండి ఇది. సో 24 days ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇది చూడమ్మా అందరూ, ఇంకెవరు రాయకండి. మరి ఇప్పుడే కదా మనం నేర్చుకుని ఇదిగో చూడండి, 5 ముక్కలకే 10 రోజులు పడితే ఇంక చెత్త అంతా తీసేసేయండి. ఇదిగో నేను ఒక మాట చదువుతున్నా, జాగ్రత్తగా చూసుకోండి. ఇంకెవరు రాయకండి. వాళ్ళు ఏమి ఇచ్చారు చెప్పండి, 5/12 వంతు పనిని 10 రోజుల్లో చేశాడంట. మొత్తం పని అంటే 12 ముక్కలు, అందులో 5 ముక్కలు చేయడానికే 10 రోజులు పట్టిందంట. మరి 12 ముక్కలకి ఎన్ని రోజులు పట్టిద్దని అడుగుతున్నా. మొత్తం పని అంటే అదే కదా. ఇదిగో నా దగ్గర ఒక జాగ్రత్త చూసుకోండి, పార్ట్స్ డేస్, పార్ట్స్ రిక్వైర్డ్ డేస్ అంటే కావలసిన రోజులు అని రాస్తున్నాను నేను ఇక్కడ. ఇప్పుడు చెప్పండి, ఎన్ని 5 ముక్కలు చేయడానికే 10 రోజులు పడతాయి. మరి ఇలాంటిది మొత్తం పని అంటే 12 ముక్కలకి ఎన్ని రోజులు పట్టింది, ఇది కదా మనకు వచ్చా. ఆఫ్టర్ ఆల్ 5 ముక్కలు చేయడానికే 10 రోజులు పడుతుంది, ఇంకా ఎక్కువ ముక్కలు ఉన్నాయి, ఇంకా ఎక్కువ రోజులు కావాలి. ఇలాంటి క్వశ్చన్లు వచ్చినప్పుడు ఇది కదా నేను చెప్పింది, డైరెక్ట్ ప్రపోర్షన్. ఆన్సర్ ఏమొచ్చి చెప్పండి, మరి ఏది కింద ఉండాలి ఏది పైన వేయాలి మీకు నేను చాలాసార్లు చెప్పాను కదా. ఇప్పుడు చెప్పండి ఆన్సర్ ఏమి రాబోతుంది అంటే ఏమి రాయాలి, ఏది కింద వేయాలి ఏది పైన వేయాలి చెప్పండి. ఆన్సర్ క్వశ్చన్ మార్క్ ఎదురుగా ఉంది, కింద వేయాలి అని చెప్పాను, మిగిలినవన్నీ పైన వేయాలి అని చెప్పాను. 12 × 10. ఇప్పుడు చెప్పండి, 5 1 5 2 చూసుకోండి, 5 1 5 2 12 రోజులు 24 రోజులు, ఎలా అయినా చేసేయచ్చు, ఏదైనా ఒకటి. బాబు ఇది ఎప్పుడు చేస్తాం అర్థమైందా, ఇది సెకండ్ మెథడ్ అంటాను, అది కూడా చూసుకోండి. ఇదంతా సెకండ్ మెథడ్ కిందకు వచ్చింది. మరి ఇదే ఈజీగా ఉంది కదా. అదే ఆర్డినరీ చిన్న చిన్న నెంబర్లు ఆర్డినరీకి వచ్చినప్పుడు ఇది ఈజీగా ఉంటుంది. ఒక్కోసారి కన్ఫ్యూజ్ అయ్యేటప్పుడు, ఎక్కువ కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు, పెద్ద కాన్సెప్ట్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఇది చేయాల్సి వచ్చేది. జాగ్రత్తగా చూసుకోండి. మరి ఇప్పుడు ఒక క్వశ్చన్ చదువుతా, జాగ్రత్తగా చూసుకోండి. ఇది అయిపోయాను. మరి దీన్ని చేయండి అందరూ. ఒక వ్యక్తి తాను చేయవలసిన మొత్తం పనిలో 3/10 వంతు పనిని 12 రోజుల్లో పూర్తి చేశాడు. అయితే మొత్తం పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు? మిగిలిన పనిని ఇంకా ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు? సగం పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు? 5/8 వంతు పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు? ఈ పనికి రెట్టింపు పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు? ఇవన్నీ ఉన్నాయి. A person completed 3/10 of the total work he had to do in 12 days. Then in how many days can he complete the entire work? In how many more days he can complete the remaining work? In how many days can he complete the half of the work? In how many days can he complete the 5/8 of the work? In how many days can he complete the twice of the work? ఇదిగో ఇది. హలో, ఇన్ని రకాలు అడుగుతారు క్వశ్చన్లు ఇప్పుడు మనల్ని. ఇంకెవరు రాయకండి, రాసుకోవడం ఆపండి అమ్మ అందరూ. ఇంకెవరు రాయకండి. దీని గురించి ఇప్పుడు మనం చేయబోతున్నాం, జాగ్రత్తగా చూసుకోండి. ఇంకెవరు రాయదు. అదే ఇంగ్లీష్ మీడియంకి వచ్చిన వచ్చారు వేసాం, తెలుగు మీడియం ఎలాగో మీరు రాసుకున్నారు కదా. ఏ పర్సన్ కంప్లీటెడ్ 3/10 of the total work he had to do in 12 days అంట. హలో, ఎవరు రాయకండి. ఇదిగో ఈ క్వశ్చన్ లో ఇచ్చిన హింట్ ప్రకారం నేను ఏం చేయబోతున్నానో చూడండి. 3/10 వంతు అంట. 3/10 వంతు ఇలా ఇస్తే దాని అర్థం ఏంటో తెలుసా? ఇప్పటిదాకా మీ అందరూ ఫ్రాక్షన్ గురించి చేశారు కదా. కింద ఉన్నది మొత్తం భాగాల సంఖ్య. మనం టైమ్ అండ్ వర్క్ లో ఉన్నాం కదా, కాబట్టి మొత్తం పని 10 ముక్కలు అనుకోవాలి. టోటల్ వర్క్ 10 parts. ఈ 10 ముక్కల్లో ఆఫ్టర్ ఆల్ 3 ముక్కలు చేయడానికే ఎన్ని రోజులు పడుతుందంటే చెప్పండి, 12 days పడుతుంది. అంటే ఇక్కడ మీకు ఏం అర్థమైంది చెప్పండి అమ్మాయి. ఆఫ్టర్ ఆల్ 3 ముక్కలు చేయడానికే 12 రోజులు పడితే మొత్తం 10 ముక్కలు చేయడానికి ఎన్ని రోజులు పట్టింది అంటున్నారు. అదే కదా ఇప్పుడు మన ఒక వర్క్. చెప్పండి ఏం జరిగింది చెప్పండి. 3 4s అంటే ఇంటూ 4 times అయింది. మరి ఇది కూడా ఇంటూ 4 times చేస్తే 10 4s అంటే 40 days పట్టేటట్టుంది టోటల్ వర్క్. కాబట్టి హౌ మెనీ డేస్ ఎంటైర్ వర్క్ విల్ కంప్లీట్ అంటే 40 days అని చెబుతున్నాను. చూసుకోండి, ఇక్కడ ఈజీగానే ఉంది కాబట్టి రాసాం 40 days అని. రాసుకోండి, టోటల్ వర్క్ ఇన్ 40 days. ఇప్పుడు మీకు ఏమైనా డౌట్ వచ్చింది అనుకో, వెరీ సింపుల్, వెరీ 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 సింపుల్. 3/10 వంతు 12 రోజులు అంటాం. 3/10 మనం జనరల్ గా భిన్నాల్లో ఉన్నాం అనుకో, కింద 10 భాగాలు అంటాం.
అదే ఎగ్జామ్ రాసామనుకో 10 మార్కుల్లో 3 మార్కులు వచ్చినాయి అన్నాం. అదే పని చేస్తున్నాం అనుకో మొత్తం 10 ముక్కలు, అందులో 3 ముక్కలు చేస్తున్నాం అంటాం. అదే కదా మన పార్ట్. మొత్తం 10 ముక్కలు, టోటల్ వర్క్ ఎంత 10 పార్ట్స్, 10 ముక్కలు, అందులో 3 ముక్కలు చేయడానికే 12 రోజులు పట్టింది. అంటే 3 సమోసా తినడానికే 12 నిమిషాలు పట్టింది. అంటే ఒక్కో సమోసాకి 4 నిమిషాలు పట్టినట్లు లెక్క. ఆలోచించండి ఒకసారి. ఇక్కడ ఏం జరిగింది చెప్పండి, 3-4 టైమ్స్ అయింది. మరి ఇది కూడా 4 టైమ్స్ కావాలి, అంటే 40 days వచ్చింది. ఇది ఒక మెథడ్. ఒకవేళ మీకు ఇది కష్టం అనిపించింది అనుకో, ఈ ఫస్ట్ మెథడ్ ఏమైనా కష్టం అనిపిస్తే దీనికి ఇంకో మెథడ్ ఉందని చెప్పాను. ఏమని చెప్పాను చెప్పండి. వాళ్ళు ఏమిచ్చారు, 3/10వ వంతు అన్నారు. 3/10వ వంతు ఎన్ని రోజులు అంట, 12 రోజులు అంట. ఇదిగో జాగ్రత్త చూసుకొని, ఇది వాళ్ళు ఇచ్చారు. మొత్తం 10 ముక్కల్లో 3 ముక్కలు చేయడానికే 12 రోజులు పడుతుంది. మరి 10 ముక్కలు ఎన్ని రోజులు పడుతుంది అన్నాం అనుకో, ఇక్కడ మనం ఇలా రాసుకోవచ్చు, పార్ట్స్ డేస్, పార్ట్స్ డేస్. ఇప్పుడు చెప్పండి, 3 పార్ట్స్ చేయడానికే 12 రోజులు పడితే మరి టోటల్ 10 పార్ట్స్ కదా, ఎన్ని రోజులు పట్టింది? ఇందాకే కదా మనం చెప్పుకుంది. ఇలా ఉంటే ఏం చెప్పాను చెప్పండి, ఆన్సర్ ఏం రాబోతుంది, ఇదిగో చూసుకోండి. చూడండి ఆన్సర్ ఏం రాబోతుంది. ఇలా ఉంటే క్వశ్చన్ మార్క్ ఎదురుగా ఉన్నది కింద వేయాలి, మిగిలినవన్నీ పైన వేయాలి. ఇదిగో చూడండి, 3 1లు 3 4లు 10 × 4 40 days వచ్చింది. కాకపోతే ఇక్కడ లక్కీగా ఈజీ నెంబర్లే కాబట్టి ఇలా వేసాం. ముందు రోజుల్లో కన్ఫ్యూజన్ క్వశ్చన్స్ వస్తాయి, అప్పుడు ఇలాంటి ఉపయోగించాల్సి వచ్చింది. అందుకే చెబుతున్నా నేను. ఇప్పుడు ఏమొచ్చింది చెప్పండి, మొత్తం పని 40 days అని వచ్చింది కదా, రాసుకోండి. టోటల్ వర్క్ 40 days. ఒకటో క్వశ్చన్ అయిపోయింది చూసుకోండి. మొత్తం పని 40 రోజుల్లో చేయగలం. కంప్లీట్ గా జాగ్రత్తగా చూసుకోండి, ఓకేనా? ఇక్కడ అందరూ చూడండి, దీన్ని తీసేస్తున్నాం. ఒకటో క్వశ్చన్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ అదే స్లైడ్ ఇచ్చాము. ఎందుకు ఇచ్చామో తెలుసా? ఇప్పటికే మన అర్థమైంది. మన అందరం కలిసి కనిపెట్టాం. మొత్తం పని ఎన్ని రోజుల్లో చేయగలరు అంటే 40 days అని వచ్చింది. రెండో క్వశ్చన్ ఏంటి చూడమ్మా. వాట్ ఈస్ ద సెకండ్ క్వశ్చన్? ఇన్ హౌ మెనీ డేస్ హీ కెన్ కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్ అన్నారు. హలో, మొత్తం పని టోటల్ 40 days. అందులో ఇప్పటికే కొన్ని రోజులు చేశాడు కదా, 3/10 వంతు 12 రోజులు ఆల్రెడీ చేశాడు కదా. మొత్తం 40లో ఆల్రెడీ 12 రోజులు చేశాడు. ఇంకా మిగిలిన పని ఎన్ని రోజుల్లో చేయగలంటే ఇంకా 28 days పట్టింది. చూడండి, రిమైనింగ్ వర్క్ అంటే దాని అర్థం ఏంటి అబ్బాయి అసలు? రిమైనింగ్ వర్క్ అంటే ఏం చెప్పండి. మొత్తం 3/10, మొత్తం 10 ముక్కల్లో 3 ముక్కలు 12 రోజులు చేశాడు. ఆల్రెడీ 12 రోజులు చేశాడంట వాడు. మొత్తం 40 రోజులు కావాలి, ఆల్రెడీ 12 రోజులు చేశాడు. మొత్తం 40లో 12 తీసేయి, ఇంకా 28 రోజులు పట్టింది మిగిలిన పని. ఇంకా 28 days పడుతుంది చూసుకోండి. టోటల్ 40 days. ఇందులో ఆల్రెడీ 12 రోజులు చేసినట్టు చూసుకోండి. 40 రోజులు సిలబస్, ఆల్రెడీ 12 రోజులు అయిపోయింది. అంటే 40లో 12 తీసేయండి, ఇంకా 28 days పట్టింది అంటే ఇదిగో చెక్ చేసుకోండి. నెక్స్ట్ మూడో క్వశ్చన్ దగ్గరికి రండి అబ్బాయి. ఏంటి, వాట్ ఈస్ ద క్వశ్చన్? థర్డ్ క్వశ్చన్, ఇన్ హౌ మెనీ డేస్ హీ కెన్ కంప్లీట్ ద హాఫ్ ఆఫ్ ద వర్క్ అంట. హాఫ్ ఆఫ్ ద వర్క్, ఇదే మీ అందరు నేర్చుకోవాల్సింది. హాఫ్ ఆఫ్ ద వర్క్. యాక్చువల్ గా ఫుల్ అంటే ఎంత చెప్పండి? ఫుల్ వర్క్ అయితే 40 days, కానీ ఇందులో మాకు హాఫ్ చాలు అంటున్నారు. ఇదిగో చూసుకోండి. మీరు చెప్పండి, 40 రూపాయలు హాఫ్ అంటే ఎంత? 20. ఎలా తెలిసింది మీకు 20 అని? మీ అందరు క్లవర్స్ కాబట్టి 20 అని తెలిసింది. కానీ ఎలా చేయాలి అని? 40లో హాఫ్ అంటే 40 × హాఫ్ అని రాసి కొట్టివేతలు చేసి అప్పుడు 20 × 1 20 అని చెప్పాలి. ముందే చెప్పకూడదు. మీ అందరు క్లవర్స్ అయిపోయి డైరెక్ట్ గా తెలిసిపోతుంది. 40లో హాఫ్ అనగానే 20 అంటున్నారు. 40లో హాఫ్. మొత్తం ఫుల్ పని చేయాలంటే 40 రోజులు పట్టేటట్టుంది. అందులో సగం అంటే దీంట్లో హాఫ్ తీసుకోవాలి, కొట్టివేతలు చేయండి, 20 days. నెక్స్ట్ 4వ క్వశ్చన్ చెప్పండి. ఏంటమ్మాయి 4వ క్వశ్చన్? ఇన్ హౌ మెనీ డేస్ యూ కెన్ కంప్లీట్ ద 5/8 ఆఫ్ ద వర్క్. ఇదిగో చూసుకో, ఫుల్ వర్క్ అంటే 40, అందులో హాఫ్ అంటే 1/2 వేస్తాం. మరి 5/8 కావాలంట. ఇది ఎంత వచ్చిందో చెప్పండి మరి ఇప్పుడు మీ అందరూ ఆలోచించి. 8 1లు 8 5లు 40, 5 5లు ఎంత వచ్చింది చెప్పండి? 25 days వస్తుంది. ఇదిగో జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ 5వ క్వశ్చన్ దగ్గర రండి బాస్. ఏంటిది అసలు 5వ క్వశ్చన్ చెప్పండి. చెప్పండి 5వ క్వశ్చన్. ఇన్ హౌ మెనీ డేస్ యూ కెన్ కంప్లీట్ ద ట్వైస్ ఆఫ్ ద వర్క్. ట్వైస్ ఆఫ్ ద వర్క్ అంటే ఒక పని చేయాలంటేనే 40 రోజులు పడుతుంది. అలాంటిది ఇంకో వర్క్ అంట, డబల్ వర్క్ ఇస్తున్నారు. అంటే 80 రోజులు పెట్టేటట్టు చూడండి. 80 days అని రాసుకోవాల్సి వచ్చింది. అర్థమైందా? ఒక పని చేయాలంటే 40 రోజులు, ట్వైస్ అంటే అలాంటిది ఇంకో పని చేశాను, డబల్ వర్క్ చేయాల్సి వస్తుంది. అంటే 80 రోజులు పెట్టేటట్టు చూసుకోండి. అవును, ఒకవేళ 3 రెట్ల పని అన్నాను అప్పుడు ఏం చేయాలి చెప్పండి. ఒక పని అంటేనే 40, అలాంటిది 3 times వర్క్ అంట. అంటే ఇంటూ 3 చేస్తాం, 120 days పట్టింది. అంతేనా? ఇదిగో చూసారా, అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్లు వచ్చినాయి చూసుకోండి. ఇప్పుడు మీరు ఏం గమనించారు అబ్బాయి? ఫస్ట్ మొత్తం పని ఎన్ని రోజులు పట్టిద్దో చూసుకున్నాం, అవునా? మొత్తం పని ఎన్ని రోజులు పట్టిద్దో చూసి దాన్ని బేస్ చేసుకొని ఇటన్నిటికీ ఆన్సర్లు చెప్పాం. ఒక్కోసారి మొత్తం పని అడగరు, డైరెక్ట్ ఈ క్వశ్చన్ అడుగుతారు, 5/8 వంతు ఎన్ని రోజులు చేయగలరు. అప్పుడు మనం మొత్తం కనుక్కొని మళ్ళీ ఇది కనుక్కోవాలి. మరి దీన్ని ఇంకో రకంగా కూడా చేయొచ్చు, రకరకాలుగా ఉన్నాయి చూద్దాం. ఇవి చూడండి,
SI 2006 లో ఇచ్చారండి క్వశ్చన్ చూడండి అందరు. SI 2006 రాసుకోండి అందరు. ఒక వ్యక్తి 5/8 వంతు పనిని 10 రోజుల్లో పూర్తి చేస్తాడు. ఇదే విధంగా ఆ పనిని పూర్తి చేయడానికి అతనికి ఇంకా ఎన్ని రోజులు పట్టినాలో ఏం అడిగారో చూడండి. అసలు మళ్ళా మర్చిపోయి కన్ఫ్యూజ్ అయ్యి గజిబిజ్ అయిపోతారు. వాళ్ళు ఏమన్నారో చూసుకోండి. ఒక వ్యక్తి 5/8 వంతు పనిని 10 రోజుల్లో పూర్తి చేయగలడు. ఇదే విధంగా ఆ పనిని పూర్తి చేయటకు అతడికి ఇంకా ఎన్ని రోజులు పట్టును. ఆ పనిని పూర్తి చేయడానికి మొత్తం ఎన్ని రోజులు పట్టిద్ది అని అలా ఇంకెన్ని రోజులు చేస్తే అయిపోయిందని అడుగుతున్నారు. చూడండి జాగ్రత్తగా. అంటే ఇన్నెట్ గా మిగిలిన పని ఇప్పటికే 10 రోజులు చేశాడు బాబు, ఇంకెన్ని రోజులు చేయాలని అడుగుతున్నారు. ఏ పర్సన్ కంప్లీట్స్ 5/8 part of the work in 10 days. In the same way, how many more days will he need to complete the work? అలా మీరు తొందరపడకుండా ముందు క్వశ్చన్ చదవండి. ఏమి ఇచ్చారు, ఏం కనుక్కోమన్నారు చూడండి. వాట్ ఈస్ గివెన్ క్వశ్చన్, వాట్ యూ హావ్ టు ఫైండ్ అవుట్. గివెన్ క్వశ్చన్ ఈస్ ఏ పర్సన్ కంప్లీట్ 5/8 part of the work in 10 days. ఇదిగో వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ 5/8 వంతు 10 రోజుల్లో చేస్తారండి. ఇదిగో చూడమ్మా అందరు రాయకండి. 5/8 వంతు 10 రోజుల్లో అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి. మనం ఎగ్జామ్ రాస్తున్నాం అనుకో, మొత్తం 8 మార్కులు ఎగ్జామ్ పెడితే 5 మార్కులు వచ్చినాయి అనుకుంటాం. అదే ఏదన్నా బొమ్మ గీసి ముక్కలు వేసి రంగులు వేస్తున్నాం అనుకో, మొత్తం 8 ముక్కలు అందులో 5 రంగులు వేసామని చెప్పుకోవచ్చు. అదే బేకరీకి వెళ్ళి పిజ్జా తింటున్నాం అనుకో, సార్ మొత్తం ఒక పిజ్జా కొన్నాం సార్, మొత్తం 8 పీసులు వచ్చినాయి సార్, అందులో 5 మీకే ఇచ్చాం కదా సార్ అంటాం. అదే పని చేస్తున్నాం అనుకో, మొత్తం పని 8 ముక్కలు సార్, అందులో 5 ముక్కలు అయిపోయింది సార్ అని చెప్తాం. ఏదైనా ఒకటే కదా. ఇప్పుడు చెప్పండి, మొత్తం పని అంటే 8 ముక్కలు, అందులో 5 ముక్కలు కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు పట్టిందంట, 10 days పట్టిందంట. ఇది వాళ్ళు చెప్పింది. మరి మొత్తం పని చేయడానికి ఎన్ని రోజులు పడుతుందో చెప్పండి. ఇక్కడ ఏం జరిగింది, 5 2 ఇంటూ 2 చేసి 5 రోజులు 10, మరి దీన్ని కూడా ఇంటూ 2 చేయండి, 8 రోజులు 16, 16 days వచ్చింది. కానీ ఇది ఆన్సర్ కాదు. ఇదేంటి, మొత్తం పని చేయడానికి 16 days. కానీ నీకు వచ్చిన మొత్తం పని ఎన్ని రోజుల్లో పట్టిద్దని అడిగారా, అది అడగలేదు. ఏమడిగారు, ఇంకో ఎన్ని రోజులు చేస్తే పని అయిపోద్ది అంటున్నారు. మరి ఇప్పుడు చెప్పండి ఆన్సర్ ఎలా రాబోతుంది, జాగ్రత్తగా చూసుకోండి. అక్కడ ఇచ్చిన క్వశ్చన్ బట్టి మీ మైండ్ సెట్ మారాలి. మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది అంటే 16 days. ఇది కాదు మనం అడిగింది, ఇంకా ఎన్ని రోజులు చేయాలంటున్నారు. అంటే సార్ మొత్తం 16 రోజులు బట్టి సార్, ఇప్పటికే 10 రోజులు చేశాం కదా సార్, ఆ 10 తీసేయండి సార్, ఇంకొక 6 రోజులు చేస్తే పని అయిపోయింది కదా సార్. ఇది మనకు కావాల్సింది. ఇంకో 6 రోజులు చేస్తే పని అయిపోయింది కదా. యాక్చువల్గా టోటల్ 16 days చేయాలి. ఇప్పటికే 10 రోజులు చేసావు కదా. మీ ఇంట్లో ఉన్న రైస్ 16 రోజులు వస్తాయి. ఇప్పటికే 10 రోజులు తిన్నావు, ఇంకెన్ని రోజులు వస్తాయి, ఇంకా 6 రోజులే వస్తాయి. చూసుకో, ఇంకా ఎన్ని రోజులు వస్తాయి, ఇంకొక 6 రోజులు వస్తాయి మహా అయితే. మరి ఇక్కడ ఆన్సర్ ఒక్కోసారి 16, ఒక్కోసారి 8 ఇలా వస్తాయి. అప్పుడు మీరు ఏం అర్థం చేసుకోవాలి, అక్కడ ఇచ్చిన క్వశ్చన్ బట్టి మనం డెసిషన్ తీసుకోవాలి. మీ ఇష్టం వచ్చినట్టు కాదు. ఈ క్వశ్చన్ ఏం అడిగారు చెప్పండి. ఆ పనిని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పట్టును అంటే మొత్తం 16 days. ఇంకా ఎన్ని రోజులు పట్టిన రే, ఇప్పటికే 10 రోజులు చేసాం, ఇంకెన్ని రోజులు పడుతుందో చెప్పండి రా బాబు అంటున్నాం. అంటే ఇంకా 6 రోజులు పడుతుంది. చూసుకోండి ఒకసారి. అంతేనా. ఇది SI 2006 లో వచ్చింది క్వశ్చన్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చెబుతున్నా, రాసుకోండి. తెలంగాణ స్టేట్ SI మెయిన్స్ 2019. హలో, ఇది ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోమ్మా. తెలంగాణ స్టేట్ SI మెయిన్స్ 2019 లో వచ్చింది క్వశ్చన్. ఒక వ్యక్తి క్యాపిటల్ A ఒక పనిలో 5/8 వంతు పనిని 7.5 రోజుల్లో పూర్తి చేయగలంట. ఆ మొత్తం పనిని పూర్తి చేయడానికి ఏకు కావలసిన రోజుల సంఖ్య. తెలంగాణ స్టేట్ SI మెయిన్స్ 2019 లో వచ్చింది క్వశ్చన్. A person capital A can complete 5/8 part of your work in 7.5 days. The number of days required by A to complete the entire work is. First option 9, second option 12, third option 15, fourth option 18. రాశారా? ఒక వ్యక్తి క్యాపిటల్ A ఒక పనిలో 5/8 వంతు పనిని 7.5 రోజుల్లో పూర్తి చేయగలడు. ఆ మొత్తం పని పూర్తి చేయడానికి ఏకు కావాల్సిన రోజులు. A person capital A can complete 5/8 part of your work in 7.5 days. The number of days required to A to complete the entire work. ఎవరు రాయకండి చూడండి. హలో, ఏ అనేవాడు 5/8 వంతు పని